అయితే ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. నా అదృష్టం అయితే ప్రతిరోజు మంచిదే, ప్రతి గడియ మంచిదే, ప్రతి సెకండ్ మంచిదే. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ 12 to 1 ఇది ఒక ప్రత్యేకమైన రోజు, ప్రత్యేకమైన సమయం. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది మామూలు వ్యక్తులతో కాదని తెలుసు. నేను ఎందరితో మాట్లాడుతుంటాను, కానీ మీతో మాట్లాడడం ఒక ఎత్తు. ఎందుకంటే మీరంతా ఉపాధ్యాయులు, యు ఆర్ టీచర్స్. అంటే ఇంకోటి ఏంటంటే మనకు తెలుసు కూడా, సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నాయి, ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఆ ప్రొఫెషన్స్లో చాలామందికి ఏమనుకుంటారంటే కలెక్టర్ గొప్ప, ఇంకా ఎస్పీ గొప్ప, లేదా ఇంకెవరెవరో గొప్ప అనుకుంటారు తప్ప. కానీ మనకు తెలుసు, గ్రామీణులకు కూడా తెలుసు, పట్టణంలో గ్రామీణులకు కూడా తెలుసు. విలేజెస్ నో వెరీ వెల్ దెన్ సిటీ పీపుల్ who are great, who are doing noble profession. So ours is noble because I am also one among you. నేను మీలోనే ఒక దానికి వచ్చాను. జస్ట్ ఇదా ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద స్ట్రీమ్ 9 years బ్యాక్ ఆఫ్టర్ రిటైర్మెంట్ సర్వీస్. అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి మనం వచ్చాం. ఉపాధ్యాయ వృత్తి అనేది మనకు తెలుసు ఆల్రెడీ కదా. శిశువుకు తల్లి నడక నేర్పితే, మాటలు నేర్పితే, పదాలు నేర్పితే, అటువంటి తల్లి తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఆ తల్లి ఆ శిశువుని స్కూల్కి పంపితే ప్రైమరీ నుంచి 10th వరకు మీ లెవెల్లో ఆ పిల్లవానికి అన్ని అక్షరాలు దగ్గర ఉండి ప్రేమ కొద్దీ ఆ పిల్లవాని బలహీనతలు బలాలు కనుక్కొని ఆప్యాయతతో కదా అతనితో మాట్లాడుతూ అతనితో మమేకమవుతూ అతనికి మనం అన్నీ నేర్పుతాం. సబ్జెక్టు నేర్పుతాం. సబ్జెక్ట్తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్సే కాదు, మ్యాథ్సే కాదు, మనకు తెలియని ఆ పిల్లలకు తెలియని విషయాలు, ఎన్నో విషయాలు, విలువలు, సమాజంలో ఉన్న విలువలకు నేర్పుతాం. నీతి కథలు చెప్తాం, ఎలా మాట్లాడాలో చెప్తాం, తల్లిదండ్రులను ఎవరు గౌరవించాలో చెప్తాం, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, మనకు సమాజం పట్ల బాధ్యత ఏంటిది అని నీతి కథల ద్వారా, రకరకాల అంశాల ద్వారా మనం పిల్లవానికి చెప్తాం. సో వీఆర్ మోల్డింగ్ ద క్యారెక్టర్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్. దట్స్ వై వీఆర్ కాల్డ్, వీ మీన్స్ టీచర్స్ ఆర్ కాల్డ్ నేషన్ బిల్డర్స్. వీఆర్ మేకింగ్ కదా క్యారెక్టర్ మేకింగ్ ఎడ్యుకేషన్. మనమంతా వాళ్ళ యొక్క శీలాన్ని నిర్మిస్తున్నాం. స్వామి వివేకానంద కోరుకున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, క్యారెక్టర్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ మేకింగ్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ద ఎవ్రీవేర్. అవునా కదా? అంటే ఇంత గొప్ప వృత్తి, ఇంతకన్నా గొప్ప వృత్తి ఏముందని చెప్పండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, చివరికి ఆచార్యదేవ, గురుదేవోభవ అంటారే. ఆ గొప్ప స్థానం వహిస్తున్న మనం గొప్పవాళ్ళం కదా. అందుకే ఇక్కడ ఒక పదం వాడతాను. ఇక్కడ ఏంటంటే మనం చేసేదంటే లైఫ్ స్కిల్స్ అనే పదం తీసుకోవడం. మొన్న అడిగారు 4 రోజుల కిందట, సార్ మీరు ఏ విషయం మీద మాట్లాడతారో, లైఫ్ స్కిల్స్ అంటే నాకు టక్కన అందుకున్నాను, లైఫ్ స్కిల్స్ మీద మాట్లాడతానని. ఇట్స్ మై చాయిస్ ఆల్సో. Generally, professionally, I speak on career guidance. I came to this school also. Many schools I go, every year I go to government schools only, and there I guide the students, I guide the teachers about career guidance and counseling, how to select the courses of 10th, intermediate degree, etc., how to get a good profession also. I generally go everywhere and do. But here, preferably I took this topic, that is art of living, that is the life skills. These life skills are very important. గూగుల్లో చూసినట్టయితే అవన్నీ కనబడుతుంటాయి అక్కడ. ఎంపతి అని కదా, ఎంపతి అని, సెల్ఫ్ అవేర్నెస్ ఇట్లా రకాలు కనబడతాయి. ఇక్కడ నేను ఒక పదాలు పోయి చాలా మధ్య వస్తుంటాయి. అక్కడ దాని ప్రకారం పోవడం కుదరదు. నేను రొటీన్గా ఐ గో లెక్చర్ విత్ ఫ్లో ఆఫ్ లెక్చర్ ఐ గో అండ్ పాయింట్స్ ఆటోమేటిక్గా దే కమ్ ఇన్. That is called now, what is called self-esteem. Is it not? Self-esteem. Critical thinking. Decision making. That is called self-esteem. నేను ఈ పదం ఎందుకు వాడడం ఉందంటే మీతో మాట్లాడిన అదృష్టము. ఎందుకంటే మీరు మామూలు వ్యక్తులు కాదు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. యు ఆర్ నాట్ ఆర్డినరీ టీచర్స్. వీఆర్ ఎక్స్ట్రాడినరీ టీచర్స్ బికాస్ అవర్స్ ఇస్ అ నోబుల్ ప్రొఫెషన్. వీఆర్ కంట్రిబ్యూటింగ్ సొసైటీ కదా. ఎంతో చేస్తున్నాం. మనం లేకపోతే సమాజం లేదు. ఇలా సమాజం ఈ స్థితిలో ఉన్నదంటే, మంచిగా ఉన్న చెడు ఉన్న సమాజం ఉన్నదంటే దానికి కారణం ఎవరంటే మనమే. ఓన్లీ 2 people are responsible for goodness and badness of society. First are parents, second are teachers. Nobody else, no politicians, nothing. Those first mother and father and we.
ఈ సమాజం బాగుపడుతుందంటే మన గౌరవం తప్పుతుంది. ఈ సమాజం చెడిపోతుందంటే వీఆర్ రెస్పాన్సిబుల్. వీఆర్ రెస్పాన్సిబుల్ వెన్ సొసైటీ స్టార్ట్స్. సమాజం పోతుంది, సమాజం విలువలు పడిపోతున్నాయి, పిల్లాడు ఇలా అయిపోతున్నాం, అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే. దానికి కారణం ఎవరంటే మనమే. ఎందుకంటే తల్లిదండ్రులతో పాటు మనం ఎందుకంటామంటే కూడా మన దగ్గర పిల్లవాడు 9 గంటల నుంచి 5 గంటల వరకు మన చేతిలో ఉంటాడు. ద స్టూడెంట్స్ స్టే విత్ అస్ ఫ్రమ్ 9 AM to 4 PM. Whereas he spends time in the morning and night in the parents. Most of the parents are illiterate and uneducated. They are not having any knowledge about anything. So naturally we have to take the total responsibility. Total responsibility lies on our shoulders. That's why ఎవరిని అడిగిన అనుకోండి, మీరు ఏం చేస్తుంటారని అడిగితే ఏమని చెప్పాలి? ఎస్, వి ఆర్ టీచర్స్. చాలా గర్వంగా చెప్పాలా, కాలం ఎదుస్తూ చెప్పాలా. ఏమిటి? ఎస్, ఐఎమ్ టీచర్. వచ్చింది కలెక్టర్ అనే ఎవరైనా కానీ కలెక్టర్గా గొప్ప అనే ఫీలింగ్ మనకు ఉండాలి. మన నిజం గొప్పనే కదా. ఆ ఫీలింగ్ మనలో ఉన్నట్టయితే మనం ఫీలింగ్ ఉన్నట్టయితే మన గొప్ప వృత్తి, మనం చేసే పని గొప్పది. కానీ ఫీలింగ్ మనకు ఉంటే మనకు గౌరవం ఉంటుంది. సో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తెలుగులో ఆత్మ ఉన్నత్యం, సైకలాజికల్ పాయింట్. ఆత్మ ఉన్నతంటే మన పట్ల మన గౌరవాన్ని కలిగి ఉండడం, మన పట్ల మన వృత్తి పట్ల గౌరవించడం, మనల్ని మనం ప్రేమించుకోవడం. ఇది అన్న కదా. మరి ఎప్పుడైతే అట్లా గౌరవించుకోలేము, అయ్యో నేను టీచర్ కదా. ఎవడు అంటాడు టీచర్ ఏమున్నా అంటాడు, ఇంకెవరు అంటాడు. అది కాక మన గ్రోత్ ఉండాలి. ఆ క్వాలిటీస్ మనలో ఉన్నట్టయితే, ఒక గుడ్ టీచర్ క్వాలిటీస్ మనలో ఉంటైతే మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, ఆత్మహత్యం కలుగుతుంది. మన మాటల్లో, పదాల్లో, చూపులు, అడుగులో ఏమంటే ఆ గర్వం కనబడాలి. ఆ గర్వం వీ కెన్ కమాండ్, షుడ్ కమాండ్ టు పీపుల్. ఎస్, మన అడుగులో మనకు ఉండాలి. మన పట్ల మన గౌరవం ఉంటే ఇన్ఫాటిక్ కాంప్లెక్స్ అనుకోండి. ఆయనకి నేను చెప్తుంటా స్టూడెంట్స్, స్వామి వివేకానంద అదే చెప్తుంటాడు, రిమూవ్ ఇన్ఫాటిక్ కాంప్లెక్స్, సెట్ ఇన్ఫాటిక్ కాంప్లెక్స్. ఒక మనిషిలో ఆత్మ నూనెత భావం ఉన్నట్టయితే అతను ఎంత గొప్పవాడైనా, శారీరకంగా గొప్పైనా, మానసిక గొప్పైనా, ఆత్మ నూనెత ఉన్నట్టయితే ఈజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్, దేనికి ఫిట్ కాడు. ఆ ఆత్మ నూనెత భావం తీసేయాల. మన ఆత్మ నూనెత భావం ఏదంటే ఆత్మ విశ్వాసం, ఆత్మ ఔన్నత్యం. అంటే మనకు గొప్ప తెలిసి ఉండాలి. కానీ మన గురించి మనకు తెలియకపోతే నష్టం. అందుకే చెప్తాం, మన గురించి మనకు తెలుసు, దాన్ని ఫీల్ కావాలా. ఫీల్ అయితే దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. కాబట్టి అటువంటి మనము టీచర్స్ ఈ లైఫ్ స్కిల్స్ అనే పదం ఎందుకు వాడుతున్నారు? ఈ జీవన విలువలు, జీవన నైపుణ్యాలు, గమ్మత్తన పదమైన నైపుణ్యాలు, స్కిల్స్ అనే పదం వాడుతున్నారు. జీవన పదం ఎందుకు ఈరోజు మనకు చెప్తా ఉన్నారు? ప్రతి ఒక్కరికి, మీకే కాదు. గమ్మత్ ఏంటంటే మీరు అనుకుంటారు టీచర్స్కే జీవన నైపుణ్యాలు చెప్తారు, మాకేమో వీళ్ళందరూ బలవంతంగా పిలిచి 4 రోజులు క్యాంప్ పెట్టేసి రకరకాల ప్రోగ్రామ్ ఇచ్చి చెప్తున్నారు అనుకున్నారు. పొరపాటు అభిప్రాయం. ఎస్, this is a very important session. Every topic is important. Every day session is important. It is for us only. For developing our quality, character, etc. Our knowledge is unlimited. Nobody is perfect. Is it not? I am a chemistry man, but I don't know about the total chemistry. And especially in organic chemistry. Yes, even organic chemistry also in innovation, I can comment, but I may not have total knowledge. So my person is imperfect. So let us learn every day. Let us expand our knowledge, expand our origin, expand our vision. That's why training classes are conducted for us by government. Not only you, but for everybody. Mari Chennareddy Institute is there in Hyderabad, they conduct classes. Why? Because to develop esteem, to develop confidence, to develop skills. Whenever we develop skills, naturally we do justice to it. మనిషి యొక్క జీవితం 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో వ్యక్తిగత జీవితము, పర్సనల్ లైఫ్. సెకండ్ ఈజ్ ప్రొఫెషనల్ లైఫ్. థర్డ్ వన్ ఈజ్ సోషల్ లైఫ్. ఈ 3 బ్రాడ్గా తీసుకుంటే 3 తీసుకుంటాం మనం. వ్యక్తిగత జీవనం, మన వృత్తి జీవనం, టీచర్ కావచ్చు, ఇంకేనా కావచ్చు, నథింగ్, ఇట్ మే ఎనీథింగ్. రెండోది సోషల్ లైఫ్, సామాజిక జీవనం. ఈ యొక్క యాక్చువల్గా మనం టీచర్గా ఉన్నాం. We should be successful. We are paid for it. And we should be successful. అని అంటే అర్థమైందంటే మనం ఈ సక్సెస్ఫుల్గా మన వృత్తిలో ఉండాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ అండి. ఎస్, మనం మెంటల్లీ హ్యాపీగా ఉండాలా, ఫిజికల్లీ హ్యాపీగా ఉండాలా కదా. ఎంత క్వాలిటీతో మనకు స్ట్రెస్తో ఒత్తిడితో గురైపోయి అది పోయి 1,00,000 పనులతో ఇంట్లో సమస్యలు ఉన్నట్టయితే, భార్యతో సమస్య, భర్త సమస్య, పిల్లలతో సమస్య, రకరకాల సమస్యలతో మనం వేదన పడుతుంటే, మనకు ఆ ఒత్తిడి గురవుతుంటే మనం ఏ రకాల టైం ఇస్తామంటే, మన సమయం ఏ విధంగా ఇస్తాము?
వ్యక్తిగత జీవనంలో మనము శాంతితో ఉండకపోతే, వ్యక్తిగత జీవనం అనుభవించకపోతే, వ్యక్తిగత జీవనంలో సరిగ్గా ఉండకపోతే మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బతింటుంది. ఇట్ మే బి హీ మే బి డాక్టర్, హీ మే బి ఇంజనీర్, ఆర్ హీ మే బి ఎనీథింగ్, హీ విల్ బికమ్ టోటల్లీ ఫెయిల్యూర్. ఇస్ ఇట్ నాట్? అందుకే మన వ్యక్తిగత జీవనంలో విజయవంతంగా ఉండాలా, సక్సెస్ఫుల్గా ఉండాలా, ఆనందంగా ఉండాలా. మరి ఆనందంగా ఉంటా అంటే ఫ్యాక్టర్స్ ఏంటివి? ఎంతమంది ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామని అనుకుంటున్నాం? ఎంతమంది కుటుంబ జీవనం హ్యాపీగా ఉందాం కూడా? కుటుంబ జీవనంలో ఎంతమంది సమస్యలతో వేధిస్తారు? ఎందుకు సమస్యలు వస్తున్నాయని ఆలోచిస్తే కదా దానికి సమాధానం దొరకదు. అందుకే ఆ కుటుంబ జీవనం లోపల ఉన్నవారి తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ ఒకరి పట్ల ఒక అవగాహన, పరస్పర అవగాహన. ఇది పితృస్వామ్య కుటుంబం అన్నది కదా. కాబట్టి మేల్ డామినేషన్ ఉంటుంది. అయినప్పటికీ మేల్ షుడ్ అండర్స్టాండ్ దట్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఈక్వల్. ఇస్ ఇట్ నాట్? ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్. భర్త ఏమని ఫీల్ కావాలా, భార్య కూడా సమానమే అని ఫీల్ కావాలా. బండికి 2 చక్రాలు సమానంగా ఉండాలా, 2 బలంగా ఉండాలా. ఒకటి బలంగా ఉండి బలహీన ఉండే రథం నడవదు, ఆ బండి నడవదు. దానికి భార్య భర్త అన్న వాళ్ళు 2 చక్రాలు అనేటి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అవి ఏమవుతుంది? అప్పుడు పోతుంది. జీవనయానం అనేది సక్రమంగా పోతుంది. కాబట్టి ఆ భర్త భార్యను గౌరవించాలా, భార్య భర్తను గౌరవించాలా. ఆ యొక్క ఎఫెక్షన్ ఉండాలా. ఒకరు బలహీనతలు ఒకరు అర్థం చేసుకోగలగాల కదా. ఈరోజు ఎంతమంది తమ 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 యొక్క కుటుంబంలో ఎంతమంది తమ భాగస్వామికి విలువ ఇస్తున్నారో మనకు అర్థం కాదు చాలామంది. ఒకవేళ భాగస్వామికి విలువ ఇచ్చినట్టయితే ఈరోజు ఈ సంవత్సరం ఉండేట్టుగా. మా తాతలు తండ్రులు ఎవరు చదువుకోలేదు. మా నాన్న బ్యాంకులో పనిచేశారు, బ్యాంక్ ఆఫీసర్. మా అమ్మ చదువుకోలేదు. మా అమ్మది ఈ ఊరు. నాకు ఈ ఊరు రావడానికి 2 కాళ్ళు. ఒకటి మా శ్రీకాంత్ అత్యంత ఆప్తుడు, ఎప్పుడు నన్ను పిలుస్తుంటారు, రండి సార్ అని. ఎన్నోసార్లు పిలిచాడు. స్కూల్ కోసం హార్నిచర్ పనిచేస్తున్నాడు ఆ శ్రీకాంత్. రెండోది మా అమ్మ పుట్టిన ఊరు, మా అమ్మకు మాతృభూమి కదా. ఇక్కడే ఉంది. అప్పుడు స్కూళ్ళు లేవు, చదువుకునే అవకాశము లేదు. ఆమె 80 ఏళ్ళ తర్వాత గతించిపోయింది ఆ రేణుకారం వల్ల. కానీ ఆ రోజులో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. ఈరోజు చదువుకొని పీజీలు చేసి అవి చేసి పిహెచ్డీ పొంది ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తూ ఇవాళ కుటుంబ సమస్యలు పెరిగిపోతున్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులు పెరిగిపోతున్నాయి కదా, కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయి. మనం అనుకుంటాం, నేను అడుగుతుంటాను చాలా, మీ అబ్బాయి ఏం చేస్తాడండి? సాఫ్ట్వేర్ అండి. మీ అమ్మాయి అండి? సాఫ్ట్వేర్ అండి. మీ అమ్మాయి ఏమండి? డాక్టర్ అండి, లేదా ఇంజనీర్ అండి. సో నవడేస్ 2 క్వశ్చన్స్ అది అండి. ఈ రోజు కంటికి కనిపించే 2 వృత్తులు. పాపం ఏమైందంటే సమాజం ఎంత చిన్నపోయిందంటే, మన విజన్ ఎంత చిన్నపోయిందంటే, కేవలం ఒక ఇంజనీరు ఒక డాక్టరు అది అయిపోతే చాలు, ఆ ఇంజనీర్ సాఫ్ట్వేర్ అయితే చాలు, మొత్తం అయిపోయినట్టు. అంతకుముందు వేరేంతా ఎందుకు పనికిరాని, ఆ పిల్లలు కానీ ఆ వృత్తి తీసుకోవడం ఎందుకు పనికిరాని, దే ఫీల్ లైక్ దట్. పేరెంట్స్ పేరు, మా వాడు సాఫ్ట్వేర్, మా అమ్మాయి సాఫ్ట్వేర్, మా అమ్మాయి డాక్టర్, మా అబ్బాయి డాక్టర్ అని చెప్తాం. అంటే మిగతా వాళ్ళు పనికి రావని అర్థం. ఎటుపోతుంది సమాజం? ఒక డాక్టర్తో నడుస్తుందా సమాజం? ఒక సాఫ్ట్వేర్తో నడుస్తుందా? ఒక ఇంజనీర్తో సమాజం నడుస్తుందా? మరి నడవని. ఓకే యాక్సెప్ట్ ఇట్. లక్షల వేతనం ముందు ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీరు పేపర్ చదివితే నా కటింగ్స్ ఉంటాయండి, టైం లేదు తప్పదు, కటింగ్స్ ఉంటాయండి. 50% విడాకులకు వెళ్ళిపోతారు. 7 ఏడాది లోపల విడాకులు తీసుకుంటారు, 3 ఏళ్ళలో విడాకులు తీసుకుంటారు, డైవర్స్ తీసుకుంటారు. అంటే అర్థం ఏంటండి? హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎర్నింగ్, హైలీ కల్చర్డ్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై అమెరికా. సాటర్డే సండే వీకెండ్ కదా. పని అంతా చేసాం, పని అంతా వచ్చేసింది. పని వచ్చేసింది. జొమాటో ఇంకోటి జొమాటో ఇక్కడ పని చేస్తున్నాను నేను ఇప్పుడు వంట చేస్తానండి, వంట చేయనండి, అది నాట్ పాసిబుల్. కమాన్ కొట్టగానే జొమాటో ఏమొస్తుంది, ఏదో వస్తుంది, జొమాటో సంపోతుంది కదా. ఒకరు రాత్రి పని చేస్తే, ఒకరు పగలు పని చేస్తారు, ఒకరు రాత్రి పని చేస్తారు. ఏమేమో కథలు. జీవనం ఎట్టుపోతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మనం బతుకుతున్న డబ్బుల కోసమేనా? ఒక భార్యాభర్తలు ఉంటే కనీసం ఒక అవగాహనతో ఉండేసి కలిసి పరస్పర ప్రేమతో ఉండి కుటుంబంతో ఉండి ఎంత ఆనందంగా ఉంటుంది. మా నాన్న ఎంత ఆనందంగా ఉన్నాడు, మా అమ్మాయి ఎంత ఆనందంగా ఉంది, నేను ఆనందంగా ఉన్నానే. మరి ఇప్పుడున్న వారు యువకులు మన పిల్లలు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారంటే కుటుంబ జీవనం లోపిస్తున్నది. తల్లి సమయం ఇచ్చేది, తల్లి వంట చేసి పెట్టేది, ఎంత ప్రేమ కొద్ది అన్నము సాంబారు కూర పెట్టి వడ్డించి పెట్టించేది. పండుగ వస్తే ఇది చేసేది, అతిథులు వస్తే ఇది చేసేది. ఇవాళ ఆ కల్చర్ పోతా ఉన్నారు కదా.
మనకు ఆ భోజనం పెడతా ఉంటే తల్లి భోజనం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎవరికి ఈ రోజు అంతా మనమంతా మెకానికల్ అయిపోయినాం. నేను చాలా చెప్తుంటాను, మెకానికల్ వీ హావ్ బికమ్ మెకానికల్. నాట్ ఓన్లీ బట్ వీ పీపుల్ ఆల్సో మెకానికల్. వెన్ వీ గో టు లంచ్ అవర్ హోమ్, మనం భార్య భోజనం పెడుతుంటుంది. అన్నం సాంబార్ ఒక వంకాయ కూర పెట్టింది అనుకోండి, అది తింటుంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడో మనం అన్నామా అరే ఇంత వంకాయ కూర చాలా అద్భుతంగా ఉంది, రియల్లీ ఫెంటాస్టిక్ వంకాయ కూర బాగా చేసావే అని ఒక్కసారి ఒక్క మాట అంటే ఆ హృదయం ఇంత పొలికించిపోతుంది. మనం అబద్ధం మాట్లాడలేదమ్మా, నిజంగా వాళ్ళు వంటలు బాగా చేస్తారనే విషయం ఆమెకు తెలుసు, ఈయనకు తెలుసు. కానీ దాన్ని ఆశ్రయించలేకపోతాడు. టీవీ చూస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు, ఏమో మాట్లాడుతుంటాడు. పెద్ద నిమిషానికి డబ్బు సంపాదిస్తున్నట్టుగా తినేటానికి టైం లేదే. పెట్టేదాన్ని ఆస్వాదించక ఒక వ్రతంలాగా మన సంస్కృతి కూడా భోజనం అనేది ఒక అమృతం. కాదు కొని మంచి హారం కొద్దీ మెంటల్లీ మంచిగా ఉంది, ప్రశాంతంగా భోజనం చేయడం అనేది మనకు ఆచారం. ఇలా ఆచారం పోయింది, అది ఆచారం గాలికి ఎగిరిపోయింది. ఏం తింటున్నామో ఎందుకు తింటున్నామో అనేది తెలియకుండా వాడు తింటా పోతున్నాడు. మనం ఎప్పుడైతే ఫీల్ కామండి మై డియర్ టీచర్స్, వెన్ వి డోంట్ ఫీల్ అబౌట్ అవర్ దిస్ వన్, మనం ఎప్పుడైతే మీ ఫీల్ అవుతామో మీ నోట్లో నాలెడ్జ్, ఇదంతా బయాలజికల్ కూడా ఉండొచ్చు బహుశా, మన నోట్లో లాలజలం ఉడుతుంది, ఎంజైమ్స్ ఉడతాయి, ద్రవిస్తాయి, జీర్ణం అయిపోతుంది. సో మైండ్ అండ్ బాడీ రెండు ఇన్వాల్వ్ కావాలా తినేటప్పుడు. మన మీద మైండ్ లేదు, బాడీ లేదు, ఎటు పోతున్నామో పోతాం, ఇట్లా వేస్తాం, పోతున్నాం, చేస్తున్నాము కదా. పిల్లవానికి భోజనం పెట్టినట్టుగా ఈరోజు చాలా చక్కని కల్చర్ వచ్చిందండి. రియల్లీ వీఆర్ డెవలప్డ్ అయితే అమెరికాని మించిపోతున్నాం. నాకు అదే అనిపిస్తుంది. వివేకానంద రోజు ఏడిచాడు, అమెరికాని మించిపోతుంది లేదో, అరే అమెరికాని మించిపోయింది మా గురుజీకి చెప్తా వివేకానంద అర్థం. ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి ఆయనకు ఒక 2 ఏళ్ళు కానీ తింటాడు, తినకపోతే ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి కదా ఆ సెల్ ఫోన్ చూడాలి, నోట్లో పెట్టాలి, ఆ సెల్ ఫోన్తో నోట్లో పెట్టాలి. నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను, పెళ్ళి ఎవరికి వెళ్ళాలి, బిజీ నాన్న తింటలేడు. మరి మామూలు తింటే సెల్ ఫోన్ ఇచ్చి వాడు తింటలేడు, అంత ఓపిక లేదు. మా తల్లి కూడా ఓపిక లేదు, నా భార్యకు లేదు, నా భార్య కూడా ఓపిక, నాకు కూడా లేదు. ఇలా ఓపిక లేక నశించిపోయింది. ఒక మమ్మీకమ్మాయి బిడ్డతోని ఆడుతూ పాడుతూ తల్లి శిశువుతోని మాట్లాడుతూ నానా తిను అని తెలుగు చెప్తాడు. చందమ్మ రావే, జాబిలి రావే, పిల్లొచ్చి కుక్కొచ్చి నక్కొచ్చి అని చెప్పుకుంటూ పోతే పళ్ళు అని చెప్తా పోతే తినిపిస్తూ ఉంటే ఎంత ఆనందంగా అబ్బాయి తింటాడో అమ్మాయి తింటాడు. అందుకే అలా మన ఆరోగ్యాలు బాగున్నాయి. ఇవాళ నేను ఫిట్ ఉన్న కారణం నేను మా అమ్మ కారణం, నేను ఫిట్గా ఉన్న కారణం భార్య కారణం, ఇద్దరు వ్యక్తుల కారణం, ఫిట్నెస్ కారణం. ఈవెన్ దో ఐఎమ్ 68 entering 69, is it not? Yes, I am potent enough to speak hours together English and Telugu in any language because my fitness is there given by my mother and better off. మరి మనం ఏం చేస్తున్నామండి, ఆలోచించామా? కుటుంబ జీవనం ఎడిపోతున్నది కదా. కలిసి ఫోన్ చేసేస్తున్నారా? భార్య భర్తలు కలిసి ఫోన్ చేయడం లేదే. ముందు మేము మా నాన్న బ్యాంకులో పనిచేస్తుంది, మేమంతా రాత్రి కూడా కలిసేది, ఆయన రాకపోయేది, కష్టపడేది, ఎంతో ఇచ్చేది. రాత్రి 8 గంటలకు వస్తే అప్పుడు కూర్చొని అప్పుడు టేబుల్ మీద లేవు కదా, కింద కూర్చొని మేమంతా చేయలేదు. మా కుటుంబంలో మా అమ్మ నాన్నతో పాటుగా 4 అన్నదమ్ములము, 2 చెల్లెళ్ళు, ఒక అక్క ఇక్కడే ఉంటుంది. 7 ఎంత పెద్ద కుటుంబం అండి, ఎంత ఆనందంగా ఉందో కదా. మరి ఈరోజు పెద్ద కుటుంబం కాదు, ఇలా కుటుంబం ఏమైపోయింది? చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. మేమిద్దరం మాకు 3, 2 లేక ముగ్గురు, లేదా 2 లేక ఇప్పుడు ఏం ప్రశ్న, మేమిద్దరం మాకు 2, ఇప్పుడేమైతే మేమిద్దరం మాకు 1, కొత్త కాన్సెప్ట్ అంటారు. నో, కుటుంబ జీవనం పోతున్నాయి, అవునా కాదా? మరి ఇలా కుటుంబంలో ఎవరికి స్థానం లేదు, అన్నదమ్ములకు స్థానం లేదు, అక్కజనులకు స్థానం లేదు, ఇంకెవరికి స్థానం లేదు. మనము మన భార్య ఒక్కడు ఉంటే వాడు. నేను అడుగుతుంటాను, అరే ఇద్దరు జాబ్ చేస్తున్నావు కదా నీకు. నా చాలామంది ఆదిలాబాద్లో ఆల్మోస్ట్ 350 టీచర్స్ ఆర్ మై స్టూడెంట్స్. గర్వంగా నేను చెప్పగలుగుతాను. ఎంతో మంది నాకు కనబడుతుంటారు, 350 పైన టీచర్స్ నా టీచర్ ఉన్నారు. ఏం ఒకరు అడుగుతుంటే ఎంతమంది పిల్లరా బాబు అంటే ఒక్కడే ఎట్లా బాబు అంటే ఇప్పుడు అలాగ 45, 50 ఏళ్ళు ఉంటాయి. కొత్త వాళ్ళు ఉంటాయి, ఒక్కరు ఎక్కువ అండి. సార్ మీకు తెలియదు, ఒక్కరు ఏమి మీది అని చదివించాలా, అని ఐఐటీ ఇప్పియాలా, డబ్బులు కావాలా. ఇది చూడండి ఎటు పోతుందా కదా. డబ్బులు జమేసి ఒక్కొని కనడానికే కష్టము, ఒక్కొని పెంచడానికే మన ఐఐటీ చేయడానికో, మన ఎండి చేయడానికో, సూపర్ ఇంకే చేయడానికే ఇలా ప్రజలు కష్టపడుతున్నారు. సమాజం ఎట్టుపోతుందండి, షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అయిపోతుందండి. మా ఇంట్లో సత్యనారాయణ చేస్తే 30 మంది ఉంటామండి. ఎవరు విలువ పక్క వాళ్ళకి పిలుస్తాం కానీ ఎవరు విలువ. ఎందుకంటే మేము 7 మా చెల్లెలు అల్లాలు ఉంటాయి, తహసీల్దార్ భార్య, అంతా కలిసి మేమైతే 30 మంది, సత్యనారాయణ 30 మంది.
ఇవాళ కథ వేయాలంటే మన అపార్ట్మెంట్లో పక్కింటో రా బాబు పాని పిలిస్తే బలవంతంగా మోమాటం వస్తాడు తప్ప పోయి సాయి పిలుస్తున్న పోకపోతే ఏమనుకుంటాడు పోయి ఆ సత్యన భయం కాదు ప్రసాదం నింపితే భయం కదా మన సత్యన ప్రసాదం నిమ్మ కథ ప్రసాదం వెళ్ళిపోయి ఆ భయం కనుక పోయి సత్యన కథ అటెండ్ చేసి ప్రసాదం తిని భోజనం చేసి వస్తాడు. ఇది దుర్గతి కదా. సమాజంలో హ్యాపీనెస్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షేరింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షేరింగ్ ఆఫ్ సార్వనెస్ ఇంపార్టెంట్. ఇలా మన భావోద్వేగాలను పెంచుకోవడానికి ఎవరున్నారండి? మన భావోద్వేగం పంచుకునేది భార్య భర్త పిల్లలు చుట్టాలు అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు. ఈ అన్నదమ్ముల మధ్య పాలన లేదే, తల్లికి స్థానం లేదే, తండ్రికి స్థానం లేదే, అన్నదమ్ములు పాలనలాగా చూస్తున్నామే. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన అటు మన బిట్టు మా అన్నట్టు లేదే. నేను చెప్తుంటా చక్కని ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను. నేను ఐఎమ్ బ్రాటప్ ఇన్ మెట్పల్లిలో చదివాను, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇలాంటి హై స్కూల్లో చదివాను. సేమ్ ఇట్లాగే ఉంటుంది హై స్కూల్. 72 వరకు, 72లో 10th. ఆ తర్వాత అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు పోతుంటే మా ఆవిడ మా అబ్బాయి అట్లా పోతే నా కారు స్లో అయిపోతుంది. మరి ఆటోమేటిక్గా కారు స్లో అయిపోతుంది. నా అమ్మ చూసినావా నాన్న కారు అయిపోయింది అటు చూస్తాడు మాకు స్కూల్ బిల్డింగ్ పడుతుంటుంది. ఆ స్కూల్ బిల్డింగ్ నేను పిలుస్తుంటాయి. ఆ భావోద్వేగాలు, ఆ సన్నివేశాలు, టీచర్లు గమ్మతుంటాయి. అప్పుడు కారు ఆగ్రా బాబాని లోపలికి ఒకసారి ఆడబెట్టి వస్తుంటాను కదా. అటువంటి మనము మన యొక్క బాల్యంలో కూడా అటువంటి స్మృతి ఉంటాయి కదా. ఒకనాడు వెళ్ళాను, అసలు ఇంక కాబట్టి వెళ్ళాను, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇలా వరకు వెళ్ళా, పెద్ద ఇల్లు, కాంపౌండ్ వాల్ ఉంది, ముందు ఒక గేట్ ఉండేది, ఒక దర్వాజా ఉండేది, 2 దర్వాజాలు కనబడ్డాయి. నాకు అర్థం కాలేదు, బారు లేని పోయే వరకు ఒక దర్వాజా కొట్టిపోయేవరకల్లా అంతా మావాడు నా క్లాస్ కూడా తీసుకే ఆడ వచ్చి సరే విజయ్ రారా అని కూర్చోబెట్టేసి అంత అయిపోతే అంత ఆయన భార్య వచ్చేసి అన్నయ్య చూడని చెప్పి ఛాయ్ ఇచ్చేసి చూసిన అన్నయ్య గారు చూడు మా బావగారు మా తమ్ముడు మా మరిది మోసం చేశాడు ఆస్తి పంపకంలో అని ఆమె చెప్తా ఉంది. వీడేమిటి అంతసేపు మాట్లాడితే ఒక అరగంట అయిన తర్వాత అరే విజయ్ నువ్వు ఎవరైనా నమ్మురా, తమ్ముని మాత్రం నమ్మకరా అన్నాడు. చాలా ఒక అయిపోయింది, తమ్ముని మాత్రం నమ్మకన్నా మంచిది అన్న. పక్క మళ్ళీ పోయినా పక్క కొడితే మళ్ళీ వాడు బయటకు వచ్చినాడు. అన్నయ్య రా నన్ను విప్రస్తుమని వాడు మాట్లాడితే వాడు చిన్నోడు, బాగా చిన్నోడు. ఆమె అన్నయ్యని మళ్ళీ అదే మాట్లాడే కాగితా ఇచ్చేసా చూసారా మా బావగారు ఎంత అన్యాయం, ఒక్క ఫిట్ జాగా తీసుకున్నాడు అని చెప్పారు. ఒక్క ఫిట్ జాగా కోసం, 1 ఇంచు జాగా కోసం, ఒక డబ్బు కోసం కన్న తల్లి, ఒక తల్లి కడుపుని పుట్టిన ఇద్దరు ఇవాళ ఏ స్థితికి వెళ్ళిపోయారు. ఎట్టున్నది మన చదువు ఎటుపోయింది. మన చదువు తర్వాత చదువు వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా మారిపోతున్నాము నేను అడుగుతా క్వశ్చన్. మై క్వశ్చన్ ఈస్ మై పర్పస్ కమింగ్ టు యూ పీపుల్ ఆర్ నాట్ సింపుల్ థింగ్స్ ఆర్ సింపుల్ బికాస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్. నేను మీతో రావడానికి ఎంత ఒక పెళ్లి అనుకోకుండా పెళ్లి ఉన్నా కానీ మీతో మాట్లాడాలి. ఎందుకంటే యు ఆర్ ఆర్డినరీ పీపుల్, నాట్ ఆర్డినరీ పీపుల్. ఈ మెసేజ్ని మనం పంచుకుంటే, ఈ నాలెడ్జ్ పంచుకుంటే రేపు మీరు ఒక్కొక్కరు రియాక్ట్ అయితే మీరు 100 మందికి సమానమే, ఒక్కో టీచర్ 100 మందికి సమానమే. మీరు ఒక ఆలోచన, ఒక మీకు తెలియని కాదు ఇక్కడ. ఐఎమ్ షోయింగ్ ద థింగ్స్ ఇన్ డిఫరెంట్ వే, డిఫరెంట్ యాంగిల్ కదా. అప్పుడు నీకు అరే ఇది నిజమే, సారీ చెప్పినట్టు నిజమే, మనం వై కాంట్ బి లైక్ దిస్, వై కాంట్ బి డూ దిస్ అంటే అప్పుడు సమాజం మారిపోతుంది కదా. ఆ తపనతో నేను ఇక్కడికి వచ్చాను. ఆ తపనతో అనేక స్కూల్ తిరుగుతుంటాను, అందరికి చెప్తూ ఉంటాను. బికాస్ టీచర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్. ఏదైతే కన్నా మించిన టూల్ ఇప్పుడు ఇది కదా. మరి ఎట్లా అయిపోయింది అనుకోండి అన్నదమ్ముల మధ్య మనము మన ఎడ్యుకేషను మన ఎడ్యుకేషన్ మనతో అది ఏమైందంటే స్వామి వివేకానంద మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అంటే మనీ మేకింగ్ ఎడ్యుకేషన్ అయిపోయింది. మనం కూడా మనీ మేకింగ్ కోరుకుంటున్నాం. మన పిల్లాడు బీఏ చదవద్దు, వాడు బీటెక్ చదవాలా, వాడు ఇంజనీర్ కావాలా, వాడు డాక్టర్ కావాలా, ఇంకో చదువులు వేస్ట్ అని చెప్పి మనం అనుకుంటున్నాము. కాబట్టి అన్ని విలువలు పోతున్నాయి. ఒకనాడు రాముడు వస్తాడు కౌసల్యకి, అమ్మ నవ్వుకుండా పరిగెట్టుకొచ్చి కౌసల్యకి అమ్మ చూసావే తమ్ముడు నా పైన గెలిచినాడే అంటాడు తల్లితో. అంతట్లే లక్ష్మణుడు వస్తాడు. లక్ష్మణుడు మెల్లిగా వచ్చి ముబ్బిక మొహం పెట్టుకొని ఏడు మొహం పెట్టుకొని చూసినావా అమ్మ అన్నయ్య ఎప్పుడు నన్ను గెలిపించడానికి ఓడిపోతున్నాడే. లక్ష్మణుడు అంటాడు ఈ అన్నయ్య నన్ను ఎప్పుడు గెలిపించడానికి ఓడిపోతున్నాడే అని చెప్పి చెప్తాడు. ఎంతటి గొప్ప నీతి అండి. తమ్ముడు గెలవాలని అన్న గెలవాలని తమ్ముడు, ఒకరికొకరు త్యాగము. ఆ విలువలు లోపించినాయే కదా. తల్లి వనవాసం బొమ్మంటే రాజమల్లిపడి ఓకే యాక్సెప్ట్ థింగ్ అంతే అంటాడు. ఏమంటాడు రాముడు, ఏమంటాడు ఎంత గొప్పనండి, ఎంత గొప్ప నీతి అండి. సింహాసం అధిష్ఠించాలా, మంగళ స్నానం అయిపోయింది, సింహాసం అధిష్ఠించే వేళ, వివర అధిష్ఠించే వేళ
తీర్పు రాగానే చెప్తుంది మందర కైకి చెప్తుంది, నాన్న మీ నాన్న కోరికని అడిగాను, మీ నాన్న నేనేమో కోరిక భర్తని రాజీ. అది దానికేనమ్మా రాముడు తమ్ముడు నేను ఒకటి కదా, తమ్ముడు చేస్తే మంచిది కదా, నేను వెనక ఉంటానే. అంతేకాదు నాన్న, నువ్వు రాజ్యం వదిలిపెట్టుకోవాలా, అట్లా రాజ్యం వదిలిపెట్టాలి. సో వితౌట్ ఎనీథింగ్ ఎంత నువ్వు రాజ్యం వదిలిపెట్టడం కాదు, నువ్వు అడవుల్లో ఉండాలా. చూడండి మనం వనవాసం అంటే అర్థం ఏంటిది? నాట్ లివింగ్ టౌన్స్, నాట్ లివింగ్ ఇన్ సన్. నగరాల్లో విలపాలు ఎదుగుతా కాదు, అడవిలో ఆకలను తింటూ నార వస్త్రాలు కట్టుకొని అడవిలో తిరుగుతూ ఉండాలా అని ఆ కోరిక. చూడండి దాన్ని ఎంత యాక్సెప్ట్ చేశాడు రాముడు కదా, ఎంత యాక్సెప్ట్ చేశాడు. ఇవాళ మనకు ఒక చిన్న జరిగితే మనం తట్టుకోలేకపోతున్నామే కదా. ఒక 10th క్లాస్ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే వీడు ఆత్మహత్య చేసుకుంటున్నాడే. మన కొడుకు కూతురు ఏమో జరిగినట్టయితే, వారికి ఏదో అయినట్టయితే మనం ఏదో ఫీల్ అయిపోతున్నామే, రకరకాలుగా మనం ఎంతో ఫీల్ అయిపోతున్నామే. మరి భగవద్గీత ఏం చెప్పిందండి? యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అన్నాం, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. నేను మళ్ళీ వచ్చేస్తాను కదా అంటే వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత భర్తుడు వెళ్ళాడు, నాన్న నువ్వు వచ్చేసి సింహాన్ని తీసుకోవాలన్నాడు. పాదుకలు తీసుకుపోయి నందిగ్రామంలో పెట్టి సింహాసనం పెట్టి తను నారదుకొని నీళ్ళ పడుకొని తను కూడా అట్లాగే ఉండిపోయి. ఎంత నీతి కథలు. ఇవాళ నీతి కథ లేకపోవడం వల్ల, మన సంస్కృతి తెలియకపోవడం వల్ల, మన కల్చర్ తెలియలేకపోవడం వల్ల ఇలా సమాజము మొత్తం డిట్యూరేట్ అయిపోతుంది. వీఆర్ గోయింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ పీపుల్ కదా. రకరకాల CBSE, ICSL, వాట్ ఎవర్ దే మే బి. ఎస్, యూ షుడ్ టీచ్ ద వాల్యూస్, అన్సెస్టర్ వాల్యూస్. తల్లి తండ్రి ఏంటిదే మరి ఎట్లా పోతుందండి? ఇంకొకటి నేను చెప్పే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఓనాడు పేపర్లో వచ్చేది, నాకు కటింగ్స్ ఉంటాయండి. అసలు నేను ఒకనాడు ఎగ్జిబిషన్ పెడదాం అనుకున్నాను. ఒకనాడు ఒక రైతు, పల్లెటూరు ఉన్న రైతు కష్టపడి పిల్లాన్ని చదివించాడు. వాడు ఇంజనీర్ అయిపోయినాడు, అమెరికా వెళ్ళాడు. ఈ కథ ఇది కూడా 20 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద మాట. వెళ్ళిపోగానే ఏమైంది సార్, హాయిగా ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు, పెళ్లి చేసుకొని పోయినాడు, హాయిగా ఉన్నాడు. అప్పుడు ఫోన్ కూడా చక్కగా ఉండేది కాదు. అంత ఒకనాడు వచ్చినాడు శుభముహూర్తంలో, ఒక శుభముహూర్తం వాడు వచ్చాడు. బాబును మీరు ఏముంటుంది పల్లెటూరు నువ్వు ఇక్కడ, మేమంతా ఆడ, నువ్వు నీ కొడుకు నీ మనమల్ని అక్కడ, మేము ఇక్కడ బాగుండదు. ఎంతో ప్రేమ ఒక్కలేటుంటావు. అడిగినాడు, ఎట్లా నా దగ్గరికి, ఎక్కడికి? అమెరికాకు. మరి పోదామేది ఆనే ఉంటావు కదా, ఈ భూములను నమ్మేద్దాం. అరే భూములు అమ్మద్దురా, భూమి అమ్మద్దు, ఏదో ఉన్నది నా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉన్నది, ఏదో ఉన్నది నా తాతం ముత్తాత భూమి, మనం ఏదో అంటే ఎందుకే నీకు పాపం మోటివేట్ చేసి వెంటబడితే కాదని లేక వేలి ముద్ర పెడితే భూములు అయిపోయినాయి. ఇక వీళ్ళు ఎందుకు ఇది ఉన్న వీళ్ళు ఏం పని వీళ్ళు వేలు ముద్ర వచ్చేసి వేలు ముద్ర పాపం బయోమెట్రిక్గా అయిపోయినాడు. తీసుకొని పోయినాడు మన హైదరాబాద్లో. అది ఏం ఎయిర్పోర్ట్ అండి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్ తీసుకుపోయినాడు. కూర్చోబెట్టాడు. నాన్న వస్తా కూర్చోయే బాబు, నేను పోతా అన్న. పోయినాడు లోపలికి, చెప్పినాడు. కూర్చోని ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసాడు. పోయినాడు, అయిపోయింది. ఇక గంట అయింది, 2 గంటలు 3 గంటలు అయింది. మనోడు పతలేడు, లాపాత. అటు మనోడు లాపాత, ఎటు వెళ్ళో తెలియదు వీడు పాము ఇట్లా ఉన్నాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ తిరుగుతున్నాడు. ఈజ్ మూవింగ్ లైక్ ఎనీథింగ్, ఈజ్ అబ్జర్వింగ్ దిస్ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ ఇన్ దట్ వన్ కదా. తిరుగుతున్నాడు. కాకా నువ్వు మా ఏందే కాక నువ్వు ఇట్లా కూర్చున్నావు, 3 గంటలు అయింది అంటే నువ్వు ఇటు పోవాలి. ఏమన్నా ఇటు పోవాలి నాకు తెలియదు. నా కొడుకు వచ్చి కూర్చోబెట్టాడు, ఏదో దేశం కొదామన్నాడు, లోపలికి పోయిండు, ఇంతకు రాలేదు. మరి మీ వాళ్ళ పేరు ఏంటి? పేరు చెప్పాడు. అతను స్పెషల్గా పోయి ఎంక్వైరీ చేసి ఆ 3 గంటల టైము కదా, ఆ పదాలు అవి తీసుకొని చూస్తే వాడు ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయినాడు. విమానంకి వెళ్ళిపోయినాడండి, వెళ్ళిపోయాడు. ఒక తండ్రిని ప్లాట్ఫామ్ మీద వదిలిపెట్టేస్తే అతను వచ్చిన తర్వాత ఆయన చెప్పలేక మీ కొడుకు వెళ్ళిపోయాడంటే ఆ వృద్ధుని కళ్ళల్లో నీళ్లు లేవండి. ఆ వృద్ధి కళ్ళలో నీళ్లు లేవు. ఎందుకు లేవు? జీవం పోయింది, ప్రాణం పోయింది. అంటే ఆ ప్రాణం అయిపోయింది, శిలా విగ్రహం అయిపోయినాడే, హృదయం అయిపోయింది, హృదయం ముక్కలైపోయింది. తండ్రి కన్న కొడుకు వలిపెట్టిపోతే, పిల్ల పడిపోతే ఏవడానికి కూడా కన్నీళ్ళు లేని ఈ స్థితి లోపల అట్లే కూర్చున్నాడు. ఆ బాడీ గార్డ్ అతను సెక్యూరిటీ గార్డ్ ఇంట్లో తీసుకొని రాత్రి భోజనం పెట్టాడు. ఇది పేపర్లో వచ్చిందండి, మీరు అన్నట్టుగా పేపర్లో వచ్చిందండి. అందరూ కదిలిపోయారు. సో హైకోర్టు సుమటో కేసు పెట్టిందండి. చూడండి, ఇది ఈ వాల్యూ చూడండి. అది ఏంటిది? సాఫ్ట్వేర్ చదువుకొని తల్లికి సాయం లేదే, తండ్రికి సాయం లేదు, ఎవరికి సాయం లేదే. అందుకే జీవన నైపుణ్యాలు ఎక్కడ పోతున్నాయి? జీవన నైపుణ్యాలు వస్తున్నాయి. వీఆర్ హ్యావింగ్ లైఫ్ స్కిల్స్. ఏం లైఫ్ స్కిల్స్? డబ్బేలా సంపాదించాలా, డబ్బేలా కూడా పెట్టాలా, దానికి ఎలా దానికి తప్ప ఆ లైఫ్ స్కిల్స్ తప్ప ఆనందంగా ఉందాము అనే ఆలోచన లేదు. ఇలా ఆనందం ఉంది, ఆలోచన లేదు.
మరి అవునా కాదా? కాబట్టి వి షుడ్ బ్రింగ్ బ్యాక్ ద వాల్యూస్, వి షుడ్ టీ ద పీపుల్ ద వాల్యూస్. ఏమైనా మాట్లాడగలగా, పంచుకోగలగాల, పంచితే పెరుగుతుందండి కదా. మా స్నేహితుడు, నా క్లాస్మేట్ ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. అరే పెద్ద 2 ఎకరాల భూమిలో ఇల్లు ఉన్నదా? మంచిది. మా కారు ఉన్న 2 కార్లు, నాకో కారు, నా భార్య కారు, నా కొడుకు కారు, మంచి కారు, పెద్ద ఇంపాడు ఆ కారు కారు. ఎవడు చూస్తున్నాడండి? ఈ మధ్య వాట్సాప్ చూస్తాం కదా, చూసేవాడే ఉన్నాడా? చూసేవాడు ఎవరు లేడు. కానీ ఇక్కడ మనం కారు కొంటే, మనం మోటార్ సైకిల్ కొంటే, ఒక మోటార్ సైకిల్ కొంటే సార్ లోన్ తీసుకుపోతే మన దోస్తు పిలిచి అరే చాలా బాగుంది మనం అంటాం. వాడు అంటాడు కానీ అరే సమోసా తినిపిస్తారా, అన్నప్పుడు సమోసా తినిపిరా అని అంటాం, లేదా జిలేబీ తినిపి అంటాం. షేరింగ్ ఉంటుందండి, చిన్న షేరింగ్ ఉంటాయండి. అవునా కాదు? మా కొడుకు బిడ్డ ఫస్ట్ క్లాస్ పాస్ ఎందుకు పోయి చెప్పేసి, నా భార్య పోయి చెప్పేసి వదిన లేనా అట్టపిల్ల పిలిచి కొట్టి నా కొడుకు ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయినాడు, లేదా డాక్టర్ అయిపోతాడు, సీట్ వచ్చేది చెప్తాము. ఎవరు మన సంతోషమైన దుఃఖమైన పంచుకోలితే దగ్గర ఉంటాయి, పంచుకోలితే వీలు ఉంటాయండి. పంచుకోలితే పెంచుకుంటున్నాం, మనం పంచుకునే అవకాశం లేదు. ఇలా నేను నా జీవితం, నేను నా భార్య. అవునా కాదు? ఇంకో గమ్మత్తం విషయం చెప్పాను, లైఫ్ స్కిల్స్ ఇంకో విషయం చెప్పానా. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా ఇంకో ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరు కూడా ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకుంటారు కదా. మావాడికి 29 అండి, అది ఇంకెక్కడ ఉంటుంది, 29 అండి చెప్తాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పడియా, 29 అండి, ఉద్యోగం వచ్చింది అని అంటాడు. అమ్మాయి పెళ్లి చేసుకో అంకుల్, ఇప్పుడు అంకుల్ ఎక్కైపోయారు, మామయ్య లేని అంకుల్ మొన్న ఉద్యోగం వచ్చింది 2 ఏళ్ళు ఎంజాయ్ చేయనీయం ఈ అమ్మాయి అంటారు. వీడు ఎంజాయ్ చేయమంటాడు. అది ఇద్దరు ఎంజాయ్ చేసి 29-30 పెళ్లి చేసుకుంటే ఏ సమాజంతో పెళ్లి చేస్తున్న వాడు పెళ్లి చేసుకుంటున్నాడు అండి. అసలు పెళ్లి అనేది ఏంటండి? మన ఎథిక్స్ విన్నారా? మన కల్చర్ గురించి తెలుసా? మన శాస్త్రాలు ఏం చెప్పినాయి? ఒక మానవ జీవితాన్ని 4 భాగాలు చేశారే, 4 భాగాలు మర్చిపోయినాం. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము, ఇంకోటి ఏంటమ్మా సన్యాసాశ్రమం. బ్రహ్మచర్య కనీసం 20-22 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు అన్ని విలువలు వేసుకొని ఈవెన్ జీవన నైపుణ్యాలు ఏదైతే మనం చెప్తున్నామో ఈ జీవన నైపుణ్యాలు పోయి చదువు నేర్చుకుని తన కాళ్ళపై తను నిలబడి ఆత్మవిశ్వాసం పెంపొంచుకుంటే అప్పుడు బ్రహ్మచర్యం అయిపోతే అప్పుడు 10 మంది పిలిచి 100 మంది పిలిచి కదా ఒక పందిట్లో పెళ్లి చేస్తాం. వేద బ్రాహ్మణ శక్తి ఒక మంత్రంగా 3 గంటల సేపు ఒక పెళ్లి చేస్తాం. 3 గంటల సేపు పెళ్ళి అనే మామూలు విషయం కాదు. నాట్ ఏ కాంటాక్ట్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. ఇట్ ఇస్ ఏ సెరమోనీ కదా. ఇద్దరు వధువు వాళ్ళ మామూలు వ్యక్తులు కాదు. అక్కడ పూజ జరుగుతుంటుంది, 3 గంటల సేపు పూజ జరుగుతుంటుంది. లక్ష్మీనారాయణగా భావిస్తామే, చూసిన మన అయినప్పుడు పెళ్లి చూడండి. శివపార్వతులుగా భావిస్తామే, సీతారామ కళ్యాణం అంటామే. ఎందుకంటే ఇద్దరు కూడా మీరు మామూలు వ్యక్తులు కాదు, వధువరులు, మీరు సీతారాములుగా ఉండాలా, శివపార్వతులుగా ఉండాలా అని చెప్పి పంపిస్తారు. గృహస్థాశ్రమం అంటే గృహస్థాశ్రమం ఇది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ సొసైటీ. ఆ గృహస్థం సక్కగా ఉంటే ఆ సమాజం బాగుంటుంది. ఇలా గృహం జరిపోయింది, గృహస్థం జరిపోయింది, విలువలు పోయినాయి కాబట్టి, సమిష్టి జీవనం పోయింది, ఏమైనా కాబట్టి ఇలా ఈ రకంగా సాగింది. మరి పెళ్లి చేసుకోవడం సత్సానం 25 ఏళ్ళకు ఆ కాలంలో, మా కాలంలో 25 ఏళ్ళకే పెళ్ళండి. నా క్లాస్మేట్స్ అందరికీ కూడా ఉద్యోగం లేకుండా పెళ్లి చేసేవారు. భూములే పిల్లలు చూసి పెళ్లి చేసుకోవాలన్నారు. 25 ఏళ్ళకి అందరికి పెళ్లి అయిపోయింది. నాకు కూడా ఉద్యోగం లేకుండా పెళ్ళింది అని చెప్తున్నా. ఐఎమ్ షేరింగ్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇస్ వితౌట్ జాబ్ ఆల్సో ఐ గాట్ మ్యారీడ్. మా నాన్న అంటాడు, ఎందుకు నువ్వు ఎట్లా మళ్ళీ పోతావు, ఉద్యోగం వస్తావు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ చదువుకొని వచ్చావు, హైదరాబాద్ ఎన్నో ఏళ్ళు అటే ఉన్నావు, పీజీ అనుకుంటే ఇప్పుడు వచ్చినావు, 6 నెలలు అయిపోతే మళ్ళీ పోతావు, నువ్వు ఉద్యోగం పెళ్లి చేసుకోవాలంటే చేసుకున్నావు. 1 ఇయర్లో జాబ్ వచ్చేసింది, పాలిటికల్ జాబ్ వచ్చేసింది. ఆ తర్వాత నేను ఇప్పుడు మీ కెరీర్ గైడెన్స్ ఏం చెప్తుంటాను, అప్పుడు నువ్వు చెప్పేది ఆ రకం ఉండేది. నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను. గ్రూప్ 2 రాస్తే గ్రూప్ 2 అపాయింట్మెంట్ వచ్చింది, హైదరాబాద్లో జాబ్ వచ్చింది. అప్పుడు 83లో జాబ్ వచ్చింది, సెక్రటరీలో జాబ్ వచ్చింది, ఏఎస్ఓ అంటే జాబ్ వచ్చింది, పోవాలి. కానీ అప్పటికి మా నాన్న గతించాడు. అమ్మ ఎవడో మొదలుపెట్టి కాబట్టి అని మొదలుపెట్టి ఇక్కడ ఉండిపోయాను. సో ఆ రకంగా పెళ్లి మనం చేసుకున్నాం. ఈరోజు ఏమైందంటే లక్షలు సంపాదిస్తూ 27, 28, 29, 30 ఏళ్ళు వచ్చినా కానీ ఈ తల్లిదండ్రులకు ఫీలింగ్ లేదు. మా చదువుకున్న తల్లిదండ్రులు వాళ్ళు పెళ్లి చేశారే, వీడు చదువుకున్నవాడు మనవాడు, ఇలా చదువుకున్నవాడు వేల సంపాదించ తమ కొడుకు కూతురు పెళ్లి చేయాలనే విషయం తెలియదా? రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ వస్తుంది రైట్ డెసిషన్ ఈజ్ ఇక్కడ రావాలి. రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి లైఫ్ స్కిల్స్లో ఏమంటాము, రైట్ డెసిషన్ ఇన్ రైట్ ఇంపార్టెంట్. రైట్ డెసిషన్ ఇన్ రాంగ్ టైం ఇస్ రాంగ్. పెళ్లి చేసుకోవాలా, రైట్ డెసిషన్ 40 ఏళ్ళ పెళ్లి చేసుకోండి. ఎవరిని సాధించడానికి, ఎవరిని సాధించడానికి, ఎవరి కోసం పెళ్లి చేసుకుంటున్నాము కదా. Right decision in right time is important, should be taken by the parents and with this one. ఎవరు డీప్గా ఆలోచన. నేను ఆర్టికల్ రాశాను 30 ఏళ్ళకి పెళ్ళి అయితే ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో.
చాలా సైంటిఫిక్గా రాశాను నేను, సైంటిఫిక్గా. ఎవరికి కావాలంటే నా వాట్సాప్లో పంపిస్తారు కదా. ఆ 20-25 ఏళ్ళలో పెళ్ళైనప్పుడు ఏంటంటే ఆ యువకులప్పుడు సామర్థ్యం ఉంటుంది, మనోవికాసం ఉంటుంది, శారీరక మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది. ఆ పుట్టే వాళ్ళు కూడా మంచి పిల్లలుగా ఉంటారే, మంచి ఎదుగుతారే. మరి ఎప్పుడైతే పోయినట్టు ఉంటుంది. మీరు చూసారా అండి, 16, 17, 20, 25 దాకా ఒక అమ్మాయి చక్కగా ఉంటుంది. 16 ఏళ్ళ అమ్మాయి కదా, 16 ఏళ్ళ అబ్బాయి 20, 25 ఏళ్ళకి చూడగానే ఎంత ముఖంలో ఆకాశం ఉంటుంది. మీరు చూసి ఉండదు, చాలా ఆకాశం ఉంటుంది. ముఖంలో ఒక వెలుగు ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన వెలుగు, ప్రకాశం ఉంటుంది ముఖంలో. నల్లగా ఉన్న చాలా అందంగా కనబడతాడు అబ్బాయి. ఆమె కూడా చాలా అందంగా కనబడుతుంది. ఆమె పొట్టి ఉన్న అందంగా కనబడుతుంది, పొడుగు ఉన్న అందరూ అందంగా కనిపిస్తారు. ఎప్పుడు 16 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ వరకు అందంగా కనిపిస్తారు. అందుకే లవ్ మ్యారేజ్ అని ఎప్పుడైతే ఇప్పుడే చూస్తాం పేపర్లో, 18 ఏళ్ళకి అంటే ఏం చేస్తాం పాప, వాళ్ళకు తెలియదు. ఆకాశం పడిపోతారు కదా, ఆ ఆకాశం పడిపోతారు, ప్రేమ అనుకుంటారు. ఏం చేస్తాం, చెప్పే సామర్థ్యం తల్లిదండ్రులకు లేదు, టీచర్లకు లేదు. అదే ప్రేమ అనుకుంటాడు. మాట్లాడుతుంటే అది ఏముంటుంది, నా ప్రకృతి నియమండి. మగ ఆడ 16, 18 కాబట్టి ఒక ఆకాశం ఉంది, ఆకాశం ప్లస్ మైనస్. ఇక మాట్లాడితే ఇంకేదో ఫీలింగ్ కదా. ఒక నవ్వు నవ్విందనుకో, అమ్మాయి నవ్విందనుకో, మనోడు పిల్లవాడు ఏమంటే అబ్బో ఒకసారి గుండె టక్ ఉంటుంది, గుండె జారి గల్లంతే అయిందని ఫీల్ అయిపోతుంది ఒక్కసారి. అది ప్రేమ అనుకుంటాడు. కథ 20 ఏళ్ళకే పాపం ఎలుగుపోతుంది. మనకు తెలియదు పాపం, ఇది పిటి కదా. ఎప్పుడు పెళ్లి చేసి తెలియదు. ఆ రకంగా ఎదిగిన తర్వాత మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కు మెంటల్ స్ట్రాంగ్నెస్ ఉన్నదండి. పెళ్లి చేసుకునే ధైర్యము లేదు, పెళ్లి చేసుకున్నాం కదా పిల్లలు కనే ధైర్యం లేదు కదా. అలాగే మేమిద్దరం మాకు ఒకలాగే పిల్లలు, మా అమ్మ మరి మా అమ్మ 6 కన్నదే, మరి వాళ్ళకి ఏ ధైర్యం ఉండదు. ఇవాళ ఒక్కరిని గంటకు ధైర్యం ఎందుకు లేదే అంటే మెంటల్ ఫిట్నెస్ లేదు. చూడండి, మీరు ఏమనుకోకండి చెప్తున్నా కదా. ఇవాళ ఎంత ఇది రైట్ డెసిషన్ రైట్ టైం, ఇది ఇంపార్టెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇంపార్టెంట్. అటువంటిది తెలుపుకుంటే ఎలా ఉంది. కాబట్టి ఈ రకంగా మనకు ఒకరి పట్ల గౌరవం ఉండాలి. వి షుడ్ రెస్పెక్ట్. ఎవరిని ఏంటంటే కుటుంబం బాగుండాలంటే భార్య బాగుండాలి, భార్యను ప్రేమించగలగాలి, భర్తను ప్రేమించగలగాలి. అది సార్ ఇట్లా మాట్లాడుతుండ్రు అంటే, అరే ఇట్లా మాట్లాడుతున్నాం, జరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం కదా. నేను చెప్తుంటాను నా స్పీచ్లో, 24 ఏళ్ళకి పెళ్ళైపోతే కదా, 24 ఏళ్ళకి పెళ్ళైపోతే తల్లి 24 ఏళ్ళ వరకు పెంచుతున్నాను. మనకి ఎప్పుడు మన పెళ్ళి అయ్యే వరకు, ఆడగమో కానీ మన పెళ్ళే వరకు మన తల్లి మన కేర్ టేకర్. షీ డస్ ఎవ్రీథింగ్, షీ అటెండ్స్ ఎవ్రీథింగ్ కదా. షీ ఇది ప్రొటెక్టర్. కానీ 24 ఏళ్ళ తర్వాత పెళ్ళి అయిపోతే బయట పోతుంటాం కాబట్టి, ఏదో ఉద్యోగం పోతుంటాం, బయటకు వెళ్ళిపోతాం. అప్పుడు భార్య చేతిలో ఉంటుంది, ఆమె అనుక్షణం తప్పిస్తుంటుంది కదా. భర్త రాకుండా చూస్తూ ఉంటుంది, చక్కెర పక్షలాగా వెయిట్ చేస్తుంటుంది. భర్తకి ఏమి ఇష్టమో కనుక్కుంటుంది, ఆయనకి ఇష్టమైన కూరలు చేస్తుంది, వడ్డిస్తుంది, ప్రేమ కొద్ది వడ్డిస్తుంది కదా. అవునా కదా. మరి అటువంటిప్పుడు కదా ఎంత గొప్పతనం అండి. మరి మన ఆ భార్య విలువ ఇస్తున్నామా? ఎక్కడి నుంచి ఏ కుటుంబం నుంచి వచ్చేసి నీ కోసము పేరు మార్చుకొని, ఇల్లు మార్చుకొని, సన్నే మార్చుకొని, పాలన ఇలా కలిసిపోయి నీ కుటుంబం కోసం వచ్చేసి నీ యొక్క సంశావృద్ధి చేయడానికి ఒక స్త్రీ, పరాయి స్త్రీ మన ఇంటికి వచ్చేసి ఆమె ఎంత డేరండి. భర్త మీద ప్రేమ బుద్ధి, భర్త మీద ఆశల కొద్ది, కేవలం ఒక భర్తనే నా వాడు అనే ఫీలింగ్తో ఆమె వచ్చి ఆ కుటుంబంలో ఉంటే ఆమెకి ఎంత గౌరవం ఇవ్వాలండి. అప్పుడే కాదు 25 ఏళ్ళు చనిపోయే వరకు లాస్ట్ స్టేజ్ 25 ఏళ్ళు తల్లి వరకు తల్లి ఉంటారండి. పెళ్ళి బయట పడడం, మనం చివరి శ్వాస తీసుకునే వరకు మనతో ఉండేది ఎవరండి? మనతో ఉండేది మన తల్లి కాదు, మన తండ్రి కాదు, మన భార్య మాత్రమే. ఎవరు బెటర్ భర్త మాత్రమే ఉంటాడు, భార్య మాత్రమే ఉంటాడు, ఎండేంటి ఉంటాడు, మన కేర్ టేకింగ్ చేస్తాడే. మరి ఆమె మరి మామూలు మా భార్య అండి, మామూలు ఆమెనండి. నా భార్యకు ఉద్యోగం లేదండి, హౌస్ హోల్డ్ అండి, ఆమెకు ఉద్యోగం అండి, ఇదా ఫీలింగ్ కదా. ఆమె ఎంతకో గృహలక్ష్మి, ఆమె ఇంత టేక్ చేస్తుంది. తల్లి 20 ఏళ్ళు సాగితే నిన్ను 50 ఏళ్ళు, మళ్ళీ నువ్వు 75 ఏళ్ళు 50 ఏళ్ళు పెంచుతూ వస్తుంది అంటే నేను చెప్పాను మగవానికి ఇద్దరు తల్లు రండి. ఐఎమ్ సేయింగ్ దట్ స్టేట్మెంట్ ఎవ్రీవేర్ ఐ గివ్ దిస్. ఇది మన మగవాళ్ళకి ఇద్దరు, ఒకటి కన్న తల్లి, ఒకరు భార్య కూడా తల్లి లాంటిది. మీకు తెలుసా, సైకిల్గా భార్య కూడా తల్లి లాంటిదే. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఆమెకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా లేదో? నేను గమనిస్తుంటాను. పిల్లలు వడ్డిస్తుంటే, భర్తకు వడ్డిస్తుంటే, ఆమె ఎంత చక్కగా ప్రేమ కొద్ది ఆ పిల్లలకు పెడుతుంటే ఆ భర్త కూడా పెడుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఆమె ఎంత ప్రేమ ఉంటా అంటే ఈ పిల్లలతో పాటు ఈమె భర్త ఉన్న పెద్ద కొడుకు అని ఫీల్ అవుతుంది. ఆమె కొడుకులాగా ఆమెకు ఆ భర్త కూడా భోజనం పట్టిస్తుంటుంది. మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలండి, భార్యకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలండి కదా. ఆమెకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలండి, ఎంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలండి. జీతం దాన్ని తీసుకుపోయి పెట్టేసి భార్య ఊకాడి అడే కాదు కదా, అది అని కాదు కదా. అరే షీ మెయింటైన్స్ ఎవ్రీథింగ్, షీ ఈజ్ హౌస్ హోల్డ్ లేడీ, షీ టోటల్ కదా.
మనం తీసుకుపోయి డబ్బా తీసుకుపోయి 50,000 20,000 ఉంచేసేసి నాకేం తీసుకుంటే నువ్వు ఏం వాడుకుంటావు వాడుకో అని చెప్పేసేస్తే దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ పీపుల్. లేడీస్ ఆర్ పర్ఫెక్ట్ పీపుల్. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కదా. ఈ రోజులో మనకున్న లక్ష్మి అన్న, లక్ష్మి ధనానికి ఎవరు అధిపతి? లక్ష్మి. చదువుకోవాలి సరస్వతి. శక్తి అధిపతి ఎవరు? పార్వతి. అంత చదువుతున్నాయి. మరి అటువంటి వాళ్ళకి మనకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేసి స్వేచ్ఛ ఇచ్చేసి ఉన్నట్టయితే ఎంత బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న విషయాల లోపల ఆనందంగా ఉండాలి. సో ఇంకా ఆనందంగా ఉండాలంటే అయిపోయింది. ఇక కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. కంటిన్యూ 40 minutes అయిపోయింది అప్పుడే. సో హౌ టు క్లోజ్ విత్ ఇన్ 20 minutes కదా. మరి ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాము అండి? అలా ఎస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు సేమ్. అవి ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాము అంటే మరి మనం ఆలోచించగలిగితే అన్నీ ఉండి ఆనందంగా సరిపోతాం. అన్నీ ఉండి కూడా ఎందుకంటే సిద్ధార్థుడు తెలుసు. ఒక వృద్ధుని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక శవాన్ని చూశాడు, బయటకు వెళ్ళిపోయాడు, తపస్సు చేశాడు, చివరికి బుద్ధుడయ్యాడు. అష్టాంగ మార్గము పంచసూత్రాలు చెప్పాడు. అని చెప్పిందంటే దుఃఖానికి కారణము అన్ని కోరికలే కారణం దుఃఖానికి అని చెప్పాడు. ఎస్, ఆ కోరికలు ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కోరిక మితిమీరిపోయినాయి. ఆ కోరికలు మనకున్న కోరికలు ఉండాలి. కోరిక లేకపోతే ఇప్పుడు నా కోరిక ఉంది కాబట్టి దూరం వచ్చాను. కానీ కోరిక అనేది ఉండాలి. కోరిక లేకపోతే డెవలప్మెంట్ లేదు. కానీ కోరికలు అనేది లిమిటేషన్ ఉండాలి. సత్యసాయిబాబా చెప్తుంటారు మాకు ఎప్పుడు. సీలింగ్ అండ్ డిజైర్స్, ప్రధానంలో పరిమితి ఉండాలి, ఖర్చు పెట్టే పరిమితి ఉండాలి, ఆనంద పరిమితి. మనం సౌకర్యాన్ని అనుభవించి కాదు, అవసరాన్ని తీర్చుకోవాలి. సౌకర్యం కాదు అవసరాన్ని తీర్చుకోవడం మన ముఖ్యము. సౌకర్యం కాదండి. దేంతో నిండగలతో దాంతో ఉండాలండి అంతే తప్ప అవసరాన్ని మించేసి కదా క్రెడిట్ కార్డులు వచ్చేసినాయి, ఇంకేమో వచ్చేసినాయి, మన మీద ఊరితేనే ఫైనాన్షియల్ డిసిప్లిన్ పోతాయండి. మరి ఇవాళ ఆడంబర జీవనం గొప్ప అయిపోయింది, నిరాడంబర జీవనం కష్టం అయిపోయింది. నిరాడంబరంగా ఉండడం చాలా కష్టం అండి. మీరు నిరాడంబరంగా ఉండండి, చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఇక నడిచిపోతూ ఉంటే 10 మంది వచ్చి సార్ లిఫ్ట్ చేయాలంటే మనకు అంటాడు. పోతుంటే అది మనకి విసుకొస్తాయి, ఈ తలనొప్పి పోయిందండి అంటే ఇవాళ నడిచిపోవడం విచిత్రం అయిపోయింది. అంటే ఇవాళ సమాజం ఎటుపోతుందంటే మనిషిపోవడం విచిత్రం అయిపోయింది. వెహికల్ పోతున్నాయి, కార్లు పోతున్నాయి, అది కనుక అంటే నిరాడంబర జీవనం పోయి ఆడంబర జీవనం అయిపోయింది కదా. మరి ఆ కోరికల కారణంగా దాని కారణంగా నేను చూస్తుంటాను. మా ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది. 90,000 కొట్టిన మా ఆవిడ కట్టించింది లోన్ తీసుకోవడం. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మధ్య నాతో ఉంటుంది, ఏమండి అందరి ఇల్లు కిచెన్ చాలా బాగుంది, కిచెన్ చాలా మీరు ఏంది రిటైర్ అయిపోయారు, ఇంకా కిచెన్ అట్లా నాకు మరి ఎట్లా రేపు పోడలు ఎట్లా వస్తా అది ఎట్లా వస్తా అంటే అదే ఆ కిచెన్ 3 లక్షలు 4 లక్షలు పెట్టి కిచెన్ చేద్దామంటే ఎట్లా అది మరి ఈ రకంగా సీలింగ్ అండ్ డిజైర్స్ ఉండాలండి. మనం ఏది అవసరం అది ఉండాలండి. మన ఆరోగ్యం కాపాడుకోవాలా. మనం ఆరోగ్యం కాపాడుకోవాలి. మీకు పాంప్లెట్ ఇస్తాను, నా స్పీచ్ అంతా మొత్తం మీకు పాంప్లెట్ రూపంలో వస్తుంది. మనం ఇలా ఆరోగ్యం కాపాడుకుంటున్నాం. కాపాడుకోవాలి. మా తల్లిదండ్రి బాగా ఉండేది. మా తల్లి 80 ఏళ్ళకు తెల్ల ఎంటికలు కూడా రాలేదు. నాకు 50 ఏళ్ళకి తెలియడే మీకోసం మీకు మంది నేను కళ్ళు వేసుకుని వచ్చాను. అవునా కదా నిజం. మరి ఆ ఫిట్నెస్ లేదు. మా కొడుకు వాడు నడువాడు వాడు అరే పోరు అక్కడ దాకా అంటే స్కూటర్ నాన్నగారు అంటాడు. స్కూటర్ మనం సైకిల్ పోయి స్కూటర్ మీద పోతుంటాడు. అది రేపు ఎరుపులు కూడా పడుతాడు. అంత ఫిట్నెస్ లేకుండా పోయింది. మన ఆహారం అట్లా అయిపోయింది. సింపుల్ తినడం కాదు. ఇలా చికెన్ మటన్ తినడం గొప్ప అనుకుంటున్నారు, జొమాటో చెప్పి గొప్ప అనుకుంటున్నారు. తల్లి ఎట్లా అనుకుంటుంది కదా వంట చేయడం గొప్ప. వంటలు పైగా తల్లి చెప్తుంది, వంట చేస్తుంటుంది. ఎంత అందుకే ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండాలండి. ఎందుకంటే తల్లులు మన ఆరోగ్యం తల్లుల చేతిలో ఉందండి. ఆ తల్లి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ప్రశాంతంగా చిత్తంతో వంట అనేది మామూలు విషయం కదా మీరు అనుకుంటున్నారేమో. కానీ వంట అనేది ఒక యజ్ఞం తెలుసా మీకు తెలుసా యజ్ఞం? వంట అనేది మంచి పీస్ మైండ్తో వంట చేస్తుంటే అది అమృతంగా మారిపోతుంది. మీరు ఎప్పుడైతే భార్య వేయిస్తారో ఆమెకు స్ట్రెస్ గురవుతుందో, ఒత్తిడి గురైపోతుందో అది విషయంగా మారిపోతే ఆరోగ్యం చెడిపోతుందండి. మన ఆరోగ్యం చెడిపోతున్నట్టు ఇవాళ కారణం ఏంటిదంటే మనమే కారణం కదా. స్కిల్స్ మారిపోయినాయి. లైఫ్ స్కిల్స్ కాదు, ఇలా వంట స్కిల్స్ నేర్పాలి. నేత వంట స్కిల్స్ చెప్పంటాను అంట. మా గురువు ఇంకో గురువు మంట సత్యం రాదు. మా అమ్మాయి ఉండే గంట తాపు గింతే ఉండే. ఇక్కడికి వచ్చాను, తామసకి వచ్చాను. ఎప్పుడో బాగా వెళ్ళగలట. ఆ చిన్న అలమారకి వెళ్ళి పెంకుటి అలమారకి వెళ్ళి చిన్న గింత 3 అలమారకి వెళ్ళి ఒక డబ్బా తీసి ఆ ముసలామె తీసి గింత నూనె ఇచ్చింది. మళ్ళీ తాళం వేసింది. ఆ నూనె డబ్బకి తాళం. ఎందుకని నాకు అర్థం కాదు అప్పుడు. ఆ తర్వాత ఆమె దాంతో గంట తాళ పనితో పట్టేసింది. మా ఆవిడ బియ్యి ఆమె చదువుకున్నది జగ్తారు. ఆమె వచ్చేసింది. ఆమె ఇక మా అమ్మ 2 చెంచాలు చేసి ఈమె 4 చెంచాలతో నువ్వు వంట చేసేది. 4 చెంచాలు. మా కోడలు వచ్చి 4 చెంచాలు అత్తయ్య 4 చెంచాలు ఏం వంట చేస్తారండి? ఇది విచిత్రంగా ఉందండి. 8 చెంచాలు ఇవ్వమంట. 8 చెంచాలు. ఇక రోస్టు కథ. ఇక మామూలు పులుసులు లేవు. ఇక అన్ని రోస్తే బెండకాయ రోస్తే, వంకాయ రోస్తే, అన్ని రోస్ట్లు ఉంటాయి కథ.
నేను చూస్తూ ఉంటాను. ఒకనాడు కిచెన్లో పోతే 2-3 నూనె ప్యాకెట్ పోతే సీరియల్ గట్ట 8 నూనె ప్యాకెట్ కలర్ఫుల్ నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా. నూనె ప్యాకెట్ సగం విరిగిపోయింది కూడా వచ్చేవారు కదా. ఈ స్కిల్స్ ఇప్పుడు ఆడవాళ్ళకి స్కిల్స్ కూడా కదా. కొలెస్ట్రాల్ విరిగిపోతుంది అంటే అది గమ్మత్ చెప్తుంది, మీకు ఇంట్రెస్టింగ్ కోసం చెప్తున్నాను కదా. కాబట్టి రైట్ డెసిషన్ ఇన్ రైట్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఇంపార్టెంట్ కదా. సెల్ఫ్ అవేర్నెస్ ఇంపార్టెంట్. క్రిటికల్ థింకింగ్ ఇంపార్టెంట్. విన్నారా? ప్రాబ్లమ్స్ అనేది సాల్వింగ్ అని ఉండాలి. ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సమస్యలు వస్తుంటాయండి. ఆ సమస్యలు ఎలా చేసుకోవాలి వాటిని మీరు పుస్తకం చదవండి. హౌ టు స్టాప్ వరింగ్ స్టార్ట్ లివింగ్ ఇన్ 40 ఏళ్ళకి చదివాను. డేల్ కార్నెగీ. చాలా బాగుంటుంది, తెలుగులో కూడా వచ్చింది అన్నమాట. అది అవుతూ ఉంటే అసలు సమస్య ఏంటిది, సమస్య కారణాలు ఏంటివి, సమస్యను దానికి ఏమైనా ఆన్సర్ ఉందా, ఆన్సర్ ఉన్నదా? మరి ఆన్సర్ ఉంది. సపోజ్ కాలేకు వాట్ విల్ ద థింగ్ ఫస్ట్ థింగ్ హ్యాపెన్స్, చివరికి జరిగేది ఏంటిది? ఈ 4 చాలండి. మెంటల్ స్ట్రెస్ పోతాయండి, స్ట్రెస్ పోతుంది కదా. ఏమవుతుందండి? పిల్లవాడు టెన్షన్ పడుతుంటాడు. మనం చెప్పాలా పిల్లవాడు నువ్వు పాస్ కావాలంటే స్కూల్ చక్కవు, రాసుకో, ట్యూషన్కు కదా. నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ఇది కాదు ఏమైతే రాసుకుని ఫెయిల్ అవుతావు. అరే ఫెయిల్ అయ్యారా నువ్వు ఏమవుతుంది? మనం ఒకసారి కది నాన్న నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు నాన్న, నువ్వు ర్యాంక్ రాకుండా పర్లేదు అన్న అట్టయితే వాడు ఇంత ఫ్రీగా ఉంటాడండి. అవునా కదా. యాక్సెప్ట్ ద వర్స్నెస్ వేస్తే మనకు ఒత్తిడి ఉంటుందండి. అందుకే ఒత్తిడి ఈరోజు ఇలా ఒత్తిడి వస్తున్నాడు. ఒత్తిడి కారణంగా మీకు పాంప్లెట్ కూడా ఇస్తాను. ఒత్తిడి కారణంగా ఒత్తిడి కారణంగా వస్తున్నాడు. ఇలా మనం వృత్తిని చేయడానికి మనం ఫీల్ అవుతున్నాం. ఇలా టీచర్ ఉద్యోగమా, అటెండర్ ఉద్యోగమా, ఏ ఉద్యోగం చేయాలి మనం వేరే అండర్ స్ట్రెస్. ఆర్టీసీ వాళ్ళకి నేను క్లాస్ తీసుకున్నాను. డ్రైవర్ల కండక్టర్ వాళ్ళకంటే స్ట్రెస్ ఉంటుంది. ఎండాకాలం డ్రైవర్ నడుపుతుంటే నేను చెప్పాను, డ్రైవర్లకి చెప్పాను, సార్ మీరు బాగా స్పీచ్ ఇస్తున్నారు కానీ మీకు తెలుసా? తెలుసు నేను చెప్తాను. నువ్వు ఆ బస్సులో కూర్చున్నావే, ఎంత బాగా కూర్చున్నావే, ఎంత హాయిగా అన్ని కనబడుతున్నాయి, ఆనందంగా తప్పదు, ఆనందంగా నడుపు, బాగా ఎంజాయ్ ద లవ్ యువర్ జాబ్. కన్నట్టు వైపు లవ్ యువర్ జాబ్. అందరితో మాట్లాడుతూ మామ కాక మాట్లాడితే ఏమైతే మనీ మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మనం మన వృత్తిని ప్రేమించాం. అందుకే మన టీచర్ కానీ ఏదైనా కానీ మన వృత్తిని ప్రేమించగలగాలి. మనం మనుషులు ప్రేమిస్తలేము, వృత్తిని కూడా వృత్తిని ప్రేమించగలిగితే నేను చెప్పాను సెల్ఫ్ ఎస్టీమ్. మన వృత్తిని ప్రేమించగలిగితే ఈ ఒకనాడు గంట సేపు శ్రీకాకుళంలో గంట సేపు ఉండమంటే అబ్బో గంట సేపు సార్ నువ్వు భలే ఉన్నావు సార్ అని అంటావు. అట్లా కాదు. మరి వృత్తిని ప్రేమిస్తే గంట ముందు వస్తాము, గంట లేట్గా పోతాము. సార్ ఎప్పుడైనా చెప్పినా గైడెన్స్ ఉన్నా లేకున్నా మనం చేసుకుంటాము, పని చేస్తాము. అవునా కదా. ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ లోపల మనం వింటాము. వీ షుడ్ ఇన్వాల్వ్ అవర్ ఇన్ ట్రైనింగ్ ఆల్సో. మనం అవుట్పుట్ ఎంత తీసుకోగలుగుతాము, అవుట్పుట్ ఎంత ఇవ్వగలుగుతాము కదా. ఇది ఫార్మాలిటీ కోసం కాదు, నార్మాలిటీ కోసం కాదు అని చెప్పి మనం ఒక లీనమైతే ఎట్లా ఉంటుందండి అది. కానీ ఆ రకంగా మనము విన్నారా, మనము లవ్ జాబ్ను ప్రేమించగలిగితే అది ఏ వృత్తినైనా అందంగా మారిపోతుంది, ఆనందంగా మారిపోతుంది. ఇలా భార్యాభర్తల ప్రేమ లేకపోయే కారణంగా ఇలా స్ట్రెస్ అయిపోయింది. మన తల్లికి స్ట్రెస్ లేదండి. తల్లికి స్ట్రెస్ ఉందని ఆడవాళ్ళకి స్ట్రెస్ లేదండి, మగవాళ్ళకి స్ట్రెస్ లేదండి. బీపీలు షుగర్లు మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళ కోసం వేరే సంగతి కానీ అని వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఒత్తిడి కూడా అయిపోతున్నాడు. ఘనకార్యం చేసిన ఎందుకంటే దేన్ని ప్రేమించారు కాబట్టి. ఇంకోటి కూడా నెగిటివ్ ఫీలింగ్, చాలా మందికి నెగిటివ్ ఫీలింగ్. వాడు ఖరాబు, వీడు ఖరాబు, వాడు అసూయ, ద్వేషాలు, పక్కింటోడు బాగుపడితే మన కోపము, వాడి అమెరికా పోతే కోపం, అమ్మాయి పోతే అది పోతే మనం కంపేర్ చేసుకుంటాం. నా బిడ్డకి పెళ్లి కాలే, వాడి బిడ్డకి పెళ్ళి అయిపోయింది, మనకి అల్లుడు దొరికిండో, ఏవో రకరకాల ఫీలింగ్స్ తోని మనం అంతా కూడా ఆ అసూయ ద్వేషాలతో ఏమైపోతుందంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే సమాజంలో శత్రులు ఎవరు లేరనే శత్రుల వారు మన అంతర్గతంలో ఉన్న హృదయంలో కామక్రోధ మద లోభం మత్సర్య 6 శత్రువుల అసూయ దేశాన్ని మనం తీసుకెళ్తే ఒక ప్రేమ అనే పదాంతో అన్నిటి మటుమాతే ప్రేమ అనే మంత సత్సభాయుతో ప్రేమ అనే మంతాన్ని ఉపయోగించండి, ప్రేమ అనే కటకంతో అన్నింటి ఛేదించండి, ప్రతి ఒక్కరు మనవానే భావించండి. ఇది నాకు అయిపోతుంది. తీయని మాట ఒక చిరునవ్వు మాట్లాడిన ఒక ముఖం కనబడి ఒక చిరునవ్వు నవ్వుతే ఎంత ఆదాయం ఉంటుంది. సీరియస్ ఉంటే ఎట్లుంటాయండి? నానా పాటలు లెక్క అమితాబ్ బచ్చన్ సీరియస్గా ఉంటే ఎట్లండి? ఒక చిరునవ్వు, ఒక స్పర్శ ఎప్పుడో కనబడుతుంది. సార్ బాగున్నావా సార్, ఇట్లా ఒక చేస్తే ఎంత బాగున్నాను అని ఎంత ఆనందం ఉంటుంది స్పర్శ లోపల. ఇలా మనం సమయం లేకపోతున్నాం. చిరునవ్వు లవ్వుతో బాడీ లాంగ్వేజ్ లేకపోతున్నది. పెళ్ళికి పోతే అరావడి, పెళ్ళికి పోతే ఎవరిని పట్టుకుని పోయి అక్షతలు చేసి అరే ఆ పెళ్లి పాపం అంత కష్టపడి పెళ్లి చేస్తున్నాడే, కార్డు పంపాడే, అతను ఎంత మంచి అలంకరణ చేశాడే, స్టేజ్ అరేంజ్ ఎంత బాగా చేశాడు, స్టేజ్ అరేంజ్మెంట్ 2 లక్షల స్టేజ్ అరేంజ్మెంట్ చేశాడే, మీ మన కోసం భోజనం పెట్టాడే, ఆ భోజనం లేదు, ఆ స్టేజ్ అరేంజ్మెంట్ ఏం లేదు, అక్షతలు వేసి ఓపిక లేదు, వీడియో ఫోటోలు తీస్తున్నాడు. ఇక హెచ్ఎం నిలబడాలా, అతి కష్టమైన మొహమాల కొద్ది ఫోటో దిగిపోయి అలా పోయి ప్లేట్ పట్టుకొని కదా, ఆ పేరు పట్టుకొని ఏం తింటారు. ఏదో పెద్ద డిసిప్లిన్, మనకు చాలా డిసిప్లిన్ అండి. వెరీ డిసిప్లిన్ పీపుల్, వేర్ ఇన్ డైనింగ్ ఓన్లీ. వేరే డిసిప్లిన్ ఉండదు మనకండి. ఆడుకో లైన్గా పోతుడు, పేట పట్టు లైన్గా పోతుడు, వాటి చట్నీ, ఈ చట్నీ, ఆ చట్నీ, సాంబారు, అన్నము, ఈ 2 కూరలు, ఆ కూర వాడు వేస్తుంటాడు, వాడిని మీదండి వాడు కేటలు వాడు వేస్తుంటాడు, మనం ఈ చేతి పట్టుకుంటాం. మనం మొహమాటం జాస్తి. అందుకే లైఫ్ స్కిల్ ఇంకోటి మొహమాటం కూడా ఉంటాయి కదండి. మొహమాటం ఉండదు. మనకి ఇష్టమైన వంకాయ చేసుకుందామండి, వంకాయ కూర కాదు ఇదే చేసుకున్నామని అట్లాగా. నేను పోతే మీరు ఇప్పుడు నాతో రండి సార్ బాగా మాట్లాడతాంటే మీరు నన్ను సీక్రెట్ కలుగుతారు. నేను పోయితే ఏం చేస్తా ఉంటా ప్రేడ్ తీసుకొని లైన్కి పోను. నేను
మోస్ట్ ఇండిసిప్లిన్ విజయబాబు ఇస్ ద మోస్ట్ ఇండిసిప్లిన్ ఇనార్డినేట్ పర్సన్. పోతే డైరెక్ట్ వెళ్ళిపోతాను, నాకు ఏం కాదు, ఒక చపాతి, ఒక వంకాయ కూర చాలా ఇష్టం, వంకాయ కూర, ఒక పాపడ, ఒక పొడిమిర్చి, మామూలుగా పొడిమిర్చి, ఏదైనా జిలేబీ రెండు తీసేసుకుని తిని హాయిగా మనకు అవసరం తిని హాయిగా. ఎందుకంటే అన్నం ప్రొఫెసర్ వేస్ట్ చేయడం ఎందుకండి? పాపం అతనికి ఇంత కష్టపడి పెడతా ఉంటే మరి ఎక్కడైపోయిందండి? ఎటు పోతున్నామండి? ఓ 40 ఏళ్ళకి 50 కింద పెళ్లి చేసేవాళ్ళు కథము కదా, ఎంత ఆనందంగా పడిచేవాళ్ళు. వాళ్ళు కట్నం రాసిపోయేదండి. కట్నం నాకు ఫీలింగ్ ఇప్పుడు నేను పోతుంటే మా కులాల పెళ్ళికి పోతుంటే ఇప్పటికి కూడా వచ్చేసి అక్షం తెగని అది నా పేరు. అప్పుడు 5 రూపాయల కట్నం ఎక్కువ, 10 రూపాయల కట్నం ఎక్కువ. ఇప్పుడు 100 రూపాయలు 100 రూపాయల ముందు 100 పోతే 100 రూపాయలు కట్నం రాయమని చెప్తాడు. చూడండి ఎంత గొప్పతనం. నేను ఆలోచించాను, ఈ 100 రూపాయల కట్నం ఏంది, ఈయన ఉంటాడు ఓడాడు కానీ కట్నం రాయిస్తున్నాడు. ఎందుకంటే వాడు పెళ్లి చేస్తున్నాడు పాపం. ఆయన ఆర్థిక భారాన్ని మన్నించు, ఆయన ఒక భారాన్ని మనం కూడా మోయాలి. మనం భాగస్వామి, మన బంధువు, మన కులమోడు, మనవడు, ఆ కులమైన కాకుండా మనకు ఆయన షేర్ చేయాలా. కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక 100 రూపాయలు 200 రూపాయలు కట్నం పెట్టాలి, వచ్చేసి వస్తాం. అది షేరి వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ అలా. చదువుకున్న మనకు లేదే, చదువుకున్న కట్నం పెట్టాడు ఓనియండి, కట్నం పెట్టి అది అవుట్ అనుకుంటే అది తినేటప్పుడు చక్కగా తినవే మనం ఎట్టుకుంటాం. అంటే ఈ రకంగా రైటేషన్ 19 ఇంటర్పర్సనల్ రిలేషన్స్. పెళ్ళి పోతాం, వెళ్ళిపోతే ఏటోడు కాదు, ఒక నిమిషం మాట, అరే బాగా కనబడు, ఆ గంభీర్ నువ్వు మనం కనవలేదు, 10 రోజులు ఆ గంభీర్ నువ్వు కనవలేదు కదా, ఇట్లా మనం మాట్లాడుతుంటాం కదా. శ్రీకాంత్ మీరు ఎక్కడ ఊరిపోయినారా, ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ పోతే, ఒక 100 మందితో మాట్లాడబోతే ఎంత సంబంధం పెరిగిపోతాయండి. డైలీ కార్ని ఒక పుస్తకం రాశాడు, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. చాలా బాగుంటాయి పుస్తకాలు చదవండి. ఎండబురి మీద పుస్తకాలు చదవండి, కంటమి రాధాకృష్ణమూర్తి సక్సెస్ మేనేజ్మెంట్ చదవండి. రకరకాల పుస్తకాలు ఉన్నాయండి, పుస్తకాలు చాలా మంచివండి, పుస్తకాలు చదవండి. ఎంత రిలేషన్స్ పెరుగుతుంది. ఒక మాట ఇది మీరు కలిసిన మీ పేరు అడిగినా అనుకోండి, బాగున్నారు సార్, పలానా తాన్సులు కలిసారు, మనం బాగున్నారు సార్, ఒక్క నిమిషం కదా మనం మాట్లాడాలి. మీ హృదయం స్పందిస్తుంది, మన మాటలు హృదయం నుంచి రావాలి. నాట్ క్యాజువల్, ఎప్పటి కృతజ్ఞంగా ఉండదు, ఆర్టిఫిషియల్గా ఉండకూడదండి. మన మాటలు గుండె లోతు నుంచి రావాలా, నిజంగా రావాలా, ఏదో మొహమాటంగా మాట్లాడడం కాదు. కాబట్టి ఆ రకంగా ఉన్నట్టయితే, మొహమాటం లేకుండా జీవించినట్టయితే ఎన్నో రకాల విషయాలను, ఎన్నో రకాల ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, కోపింగ్ విత్ స్ట్రెస్, ఒత్తిడికి చేయడం, కోపింగ్ విత్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం, చెప్పాను కదా, యాక్షన్ వర్స్ట్ థింగ్, ఇట్లాంటివన్నీ మనం చూసుకున్నట్టయితే టైం ఏంటి 12:49, ఇంకో 5 నిమిషాలు ముగించవచ్చు కదా. కాబట్టి ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే కదా ఇన్ని రకాలుగా ఉన్నాయండి కదా. మరి ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా? ఇలా మామూలుగా ఎంత దారుణం ఏంటంటే, ఇవాళ 7వ క్లాస్ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఇంటర్మీడియట్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ముసలోడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒకప్పుడు రైతు ఆత్మహత్య చేసుకునేది కాదే. మరి ఎటుపోతుంది సమాజం? అంటే ఆ ధైర్యము, తెగింపు, ఒత్తిడి తగ్గించుకోవడము, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడము లేదు ఈరోజు కదా. భార్య మతల ఎమోషనల్ కంట్రోల్ లేదు, ఇలా కంట్రోల్ లేదు. ఆ ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏమైతుందంటే ఆరోగ్యం కలుగుతుంది, సమస్యలు పెద్ద అయిపోతున్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇస్తాను. స్టేడియం పోతే రోజు ఒకరిని కలిసేది, బాగా వాకింగ్, అక్కడ చిన్నోడు వాకింగ్ చేసేది, ఫుల్ జాగింగ్ అని చేసిన తర్వాత ఒక 2-3 నెలలతో చూస్తే అక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ కూర్చోడం కనబడుతుంది, ఒక ఏరియాలో కనబడాలి, అసుతర్పణంగా ఉంటుంది. అరే ఏంద్ర వీడి ఇద్దరిపోయిందని ఎంక్వైరీ చేశాను. ఏం లేదు సార్, బిడ్డకు పెళ్లి చేశాడు, మంచానికి ఇచ్చాడు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అటు నడుస్తూ ఉన్నాయి, పంచాయతీ నడుస్తూ ఉన్నది కదా. పెళ్లి చేసేటప్పుడు అందరూ ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేసేటప్పుడు అందరూ ఉండాలి. కానీ భార్యాభర్తలకు వచ్చినప్పుడు అందరూ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి, అందరూ ఉండకూడదు. ఇక లేనిపోయా తల్లి చెప్తుంది, బిడ్డకు నువ్వేం తక్కువ, అట్లా తండ్రి ఆడు చెప్తాడు. అది ఈయన మధ్య పాపం ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు తెలుసుకుంటారండి. లెట్ దెమ్ బీట్, లెట్ దెమ్ స్ట్రగుల్, లెట్ దెమ్ స్కోల్ ఎనీబడి. ఆటోమేటిక్గా అయితే కానీ నువ్వు మధ్యలో పెద్ద 10 మంది తోన పోయేటోడు పంచ పెద్ద చేసే 4-5 పంచాయతీ స్టేజ్కి వెళ్ళిపోయింది కదా. అప్పటికి పిల్లలు ఉన్నారు. అయితే ఫైనల్ పాయింట్కి వచ్చి ఒక్కసారి ఇదని బీపీ రేజ్ అయిపోయిందండి. బీపీ రేజ్ అయిపోయి తట్టుకోలేకపోయినాడు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయినాడు, టక్కల కింద పడ్డాడు, రిమ్స్పోయినాడు, అవుట్ అయిపోయినాడు. ఏమవుతుందండి? నేను చెప్పాను ఇంతకుముందు, ఏం చెప్పామే, విడాకులు అవుతాయి, యాక్సెప్ట్ ఇట్. సో ఎమోషన్స్ కంట్రోల్ చేయడం అనేది మనం లేకపోవడం వల్ల ఇవాళ ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ కంట్రోల్ చేయకపోవడం, యాంగర్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఇవాళ ఏం జరుగుతుంది. ఎమోషన్స్, కోపాన్ని, తాపాన్ని మనం చేసుకోగలిగితే, అందుకే ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. మెంటల్ ఫిట్నెస్ ఉంటే పుస్తకాలు చదవాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి వాళ్ళతో మాట్లాడాలి, సత్సంగాలు అటెండ్ చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్ రోజు సార్ 60 రిటైర్ అయిపోయింది సార్, రిటైర్ అయిపోతే మనం పోయాడు కూర్చుంది పెన్షన్ బాలు పత్రార్థం కాదు కదా సార్, రిటైర్ అయితే అంత కథం అయిపోయిందా, జీవితమే కథం అయిపోయిందా సార్, అరే పెన్షన్ ఒక సర్వీసే రిటైర్ అయిపోయింది, ఒప్పింది అంతే, రిటైర్ అయిపోయింది, నువ్వు రిటైర్ అయితే ఏమైంది, వీఆర్ మోర్ ఎఫెక్టివ్. I can teach very well than you people also. That's it, my confidence. Yes, that is my confidence. I can do than anybody.
ఆ ఫిట్నెస్ ఉండాలా, ఆ మాట ఉండాలా, ఆ రకంగా నేర్చుకోవాలా, ఫిజికల్ ఫిట్నెస్ నేర్చుకోవాలా, వాకింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, యోగా చేయాలా, మెడిటేషన్ చేయాలా, అమ్మాయిలు ఆడవాళ్ళని మగవాళ్ళని చెయ్యాలా. మేము ఆడవాళ్ళం మేము చేయమండి, మాకు వీలు కాదండి. అందుకు వీలు కాదండి, మన జీవితం మన చేతుల్లో ఉందండి. మన జీవితం కూడా చేతులు లేదు కదా, మన జీవితం మనం కాపాడుకోవాలి కదా. ఫిట్నెస్ బేక్ ఫిట్నెస్ ఏంటండి? మొహమాటకు దూరంగా ఉండాలండి, అలవాట్లకు దూరంగా ఉండాలండి కదా. మంచి ఆలోచన కలిగి ఉండాలా, పాజిటివ్ మైండ్ ఉండాల్సి పాజిటివ్ మైండ్ ఉండాలా. ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు మీరు పాజిటివ్ ఉండాలి. ఇదంతా ఉన్నట్టయితే సామాజిక జీవనం కూడా బాగుంటుంది, వ్యక్తిగత జీవనం బాగుంటుంది, కుటుంబ జీవనం బాగుంటుంది కదా. సామాజిక జీవనం అందరితో కలిసి ఉండాలండి. నేను మర్చిపోయాను, ఒక్క నిమిషం మీకు జస్ట్ వండర్ఫుల్. వద్దండి, ఒక గ్లాస్ వెళ్ళియండి. ఐఎమ్ ఎమోషనల్. నేను స్పీచ్లు ఇస్తుంటా కానీ నేను కూడా అన్ఎబుల్ టు కంట్రోల్ మై ఎమోషన్ కదా. ఎట్లా అంటే సామాజిక జీవనం ఎలా ఉంటుందంటే సక్సెస్ఫుల్ పీపుల్ కదా. చూడండి, చాలా ఎగ్జాంపుల్ ఇది. సేవక్ పట్టం తెలంగాణ ఆమర దినోత్సవం కాజీపేట ప్రశాంత్ నగర్లో వృద్ధుల కోసం ఆశ్రమం స్థాపించినారు 10 ఏళ్ల కిందట. మొదటి ఆశ్రమం కూడా ఇబ్బంది. ఈమె పేరు యాకూబి. వరంగల్లో యాకూబి అని ఆమె ఒక వృద్ధాశ్రమం పెట్టింది. ఒకనాడు పోతా ఉంటే ఒక వృద్ధుడు పడి ఉన్నాడు. తీసుకుపోయింది, సపరేట్ చేసింది, బాగా అయిపోయింది. కొడుకు ఫోన్ చేసింది ఆమె. చేస్తే కొడుకు వచ్చాడు. ఈ తండ్రి నాకు సంబంధం లేదు, నా బతికి నేను ఎడతా, నా తండ్రి నాకు సంబంధం లేదు, పైసలు మీరు పెంచుకోండి, వృద్ధాశ్రమం పెట్టుకున్నావు కదా పెంచుకో. ఇది గత అండి. ఇలా అలా వరకు పాపం ఆమె ఉంచుకున్నది. పోయి ఏడాది గడిచిపోయిందండి. ఆ ముసలాయ పాపం ఈ బ్రీత్ లాస్ట్ చివరి శాతం చనిపోయినాడు. ఫోన్ చేశాడు, ఈమె ఫోన్ చేసింది, అరే మరి మీ నాన్న చనిపోయినాడు, మరి అంత్యక్రియ చేస్తాను. వాడు వచ్చాడు, చూసిన తర్వాత చాలా సీరియస్ చూశాడు. చూసిన తర్వాత మంచి కాదు బాబు, ఇంకేం అరేంజ్మెంట్ అని చేస్తాం, ఇక్కడ అన్ని కట్టలు అవి ఉన్నాయి, ఇంటికి తీసుకుపో, ఇక్కడే మేము అన్ని అరేంజ్మెంట్ చేస్తాం, మా బాధ్యత అది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే లేదండి, నేను మతం మారానండి, ఐఎమ్ కన్వర్టెడ్ టు అదర్ రిలీజియన్, అతను నా తండ్రి కాదండి, నేను చేయను అన్నాను. అప్పుడు ఈ ముస్లిం మహిళ చూడండి, ఇక్కడ కనబడుతుందా మీకు, ఇక కనబడుతుంది, దక్కన్ కానికలో వచ్చింది. ఇది దక్కన్ కాని తెలుగులో వచ్చేసింది. ఆమె స్వయంగా కుండబట్టి చితికి పడిచిందని. ఈమె పేరు యాకూబి. మొన్ననే పద్మశ్రీ 2 ఏళ్ల కింద పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. ఇది సామాజిక జీవనం అంటే ఇదండి కదా. ఆదిలాబాద్ సత్యసాయి సేవ వాలంటీర్స్ వృద్ధులకు కోసము అమృత కషం ఇస్తారు. బియ్యము, పప్పు, నూనె అట్లాంటివి ఒక 2 రోజులు రాసి ఇస్తారు. ఆ రైల్వే సేవలకు బొట్టు పెట్టేసి కాళ్ళు మొక్కి అది చెప్పి అందరు వృద్ధులకు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకనాడు ఇవ్వడానికి పోతే ఒక ముసలామె పడుకున్నది, లేస్తలేదు. ఆమె లాస్ట్ చనిపోయే స్థితికి వచ్చింది. చనిపోయింది కూడా, వీళ్ళు చనిపోయింది. చనిపోతే అప్పుడు ఊరో సహకారంతో చూడండి ఇక్కడ పాడమోస్తారు. ఇద్దరు సత్యసాయి వాలంటీర్స్ పాడమోస్తున్నారు. వీళ్ళే అన్ని మొత్తం వీళ్ళ డబ్బు పెట్టుకొని మొత్తం వేసి వీళ్ళు అంతకేం చేశారు. చూడండి ఎటు పోతాం. మన కోసం జీవించడం గొప్ప కాదే కదా. ఇటువంటి కాదు, అనేక రకం మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ కనబడుతుంటాయి. విన్నారా? పేదింటి అమ్మ పెద్ద కట్టి చదువు లేదు, ఏమీ లేదు. పేదింటి అమ్మ ఒక ఆసుపత్రి కట్టించింది, భర్త అని చెప్పి పైసా వేసి ఆసుపత్రి కట్టించింది. చూడండి, అమ్మకు పెట్టిన అవార్డు 500 అవార్డు వచ్చినాయండి. ఈమెకు అవార్డు వచ్చినాయి కదా. మా సింధు తాయి అవార్డు వచ్చింది. సింధు తాయి ఎంతమందికి అన్నం పెట్టింది. ఈమె భర్తకి ఇంటేసాడండి పాపం. భర్తకి ఇంటేస్తే బయటకు వచ్చేసి తమ జీవంగా గడుపుతూ సెల్ఫీ బతుకు ఆశ్రమం పెట్టింది ఈ సింధు తాయి. అన్నం పెరిగారు, అవునా కాదా? బాబా ఆమ్టే మీకు తెలుసు. ఇట్లా ఎన్నో మనకు కనబడుతుంటాయి శ్రీవాణ లోపల. మనం ఆ స్థాయిలో లేకున్నా కానీ మన స్థాయిలో మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కదా. ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే ఎదగాలి, మనిషి ఎదగాలి. అమెరికా పోవాలి అదంటే నేను అమెరికా పోవడం కానీ అమెరికా అటే ఉండడం కాదు, అమెరికా ఎక్కడికి తాటేపడం కాదు. చనిపోతే దుస్థితి చనిపోతే అంతకెళ్ళి పెట్టడానికి కొడుకు రాలేసి దుస్థితిలో ఉన్నాడే. డాలర్స్ ఇంపార్టెంటా, ప్రేమోత్వేట, భావోత్వం ఇంపార్టెంటా అనేది ఇలా మనం మర్చిపోయినాం కదా. కుంటాల మండలం, నిర్మల కుంటాల మండలంలో గంధేవార్ ప్రవీణ్ అని ఇద్దరు వైశ్య సోదరులు అమెరికా వెళ్ళిపోయారు. 20 కింద డబ్బులు పంపించారు. ఆ కుంటాల మండలంలో పెద్ద స్కూల్, దానిలో పెద్ద స్కూల్ కట్టించారండి. అది గొప్పతనం కదా. స్వామి వివేకానంద ఆ రోజు వెళ్ళిపోయాడు, ఏడ్చాడు.
1880 పోయాడు, ఇల్లు తిరిగాడు, అమెరికాలో తిరిగాడు, డబ్బులు తీసుకొచ్చి రామకృష్ణ మిషన్ పెట్టి ఆసుపత్రులు పాఠశాలలు పెట్టి స్థాపించాడు కదా. అది ఆ రోజుల్లో. మరి ఈ రోజు మన పిల్లలు అమెరికా రావాలా, కానీ సమాజం కోసం పనిచేయాలి. సో ఈ రకంగా మనం లైఫ్ స్కిల్స్ మీద మనం మాట్లాడుతున్నాం. కాబట్టి లైఫ్ స్కిల్స్లో మనం ఇండివిజువల్ దానిలో కూడా సక్సెస్ఫుల్గా ఉంటూ, ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా ఉంటూ, సామాజికంగా కూడా చక్కగా ఉంటూ. సామాజికంగా సక్సెస్ అంటే అర్థం ఏంటండి? జీవన సాఫల్యం అని తెలుగులో మాట్లాడతాం. జీవన సాఫల్యం అవార్డులు ఇస్తుంటారండి. జీవన సాఫల్యం అంటే సక్సెస్ఫుల్ పర్సన్ అంటే పెద్ద కాలం రావడం కాదు కదా, పెద్ద పెద్ద డ్రెస్ వేసుకోవడం కాదు, పెద్ద బిల్డింగ్లో ఉండడం కాదు, మెడ పెద్ద వేదికి ఉంటే దొడ్డు వేసుకుని కాదు, పెద్ద కడియాలు వేసుకోవడం కాదండి. ఇది సక్సెస్ కాదండి కదా. అది సక్సెస్ కాదండి. ఈరోజు అదే అయిపోయింది ఫేషన్. నేను చూస్తుంటాను, చూస్తారు కదా. అరే సార్ మీరు గిట్ల పోతలేదు సార్, డొక్కు ఆటకారులో పోతలేదు సార్, అరే ఏదైతే ఏందే బాబు నాకు అది అంటే ఇది ఆ రకంగా సమాజం లోపల ఏమైందంటే ఇట్లా పోతున్నాం. అది జీవన సాఫల్యం కాదు. జీవన సాఫల్యం ఏంటంటే అర్థం ఏంటంటే మన సక్సెస్ అంటే ఏంటంటే మనం 10 మంది గుర్తుండిపోయడం. చివరిగా ముగింపు వాక్యాలు. మై డియర్ టీచర్స్, ఏమంటే ఈ లోకంలోకి శిశువు వస్తాడండి. శిశువు కన్న తల్లిని ప్రేమించడం. ఎందుకంటే తల్లే ముఖ్యము. 9 మాసాలు మోసి ప్రసవ వేది 2వ జన్మ పొంది తల్లి ఆ బిడ్డ ఏడుస్తుంటే అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను చూసి తనంతా ప్రసవ వేదంతా మర్చిపోయి చిరునవ్వు నవ్వుతుంది తల్లి. బిడ్డ ఏడ్చుకుంటూ లోకంలోకి వస్తాడు. చుట్టుకున్న వాళ్ళు, భర్త వాళ్ళు, వీళ్ళు, పిల్లలు, మామ, అత్త, మామ, అరే మాకు మనమడ పుట్టింది ఏరికి అంతేసి వాళ్ళకి పిలిచిన పిల్లలకి స్వీట్ పెట్టేసి ఆనందం పంచుకుంటారు. శిశువు వస్తూ ఉంటే లోకల్లోకి వస్తే 10 మంది ఆనందిస్తుంటారు. చివరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు నాకు సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్ డిఓడి 2 ఫిక్స్ అండి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ 2 ఫిక్స్ కదా. అది ఎప్పుడు ఎవరికి తెలియదు. ఆ బ్రహ్మకే తెలుసు, బ్రహ్మలో మాదిలే, కానీ అది ఈ రాశిలో లేదు తెలియదు. కానీ ఆ డేట్ ఆఫ్ ఉన్నది. ఆ జీవన కాలం లోపల చివరి కాలంలో చివరి క్షణం వరకు కూడా ప్రేమను పంచుతూ, కన్నీళ్ళు పంచుతూ, భావతో పంచుకుంటూ, గప్పులు తినుకుంటూ, అందరితో పోతుంటే చనిపోతూ ఉంటే సక్సెస్ఫుల్గా ఉండి అన్నీ చేసుకుని సక్సెస్ఫుల్గా డబ్బు కాకుండా సక్సెస్ఫుల్ జీవనం అంటే ఆనందంగా ఉంటూ వెళ్ళిపోతూ ఉంటే నాన్న టాటా వెళ్ళిపోతాడు. ఐఎమ్ లీవింగ్ ద వరల్డ్, ఐఎమ్ డిపార్టింగ్ ద వరల్డ్, దిస్ వరల్డ్, ఐఎమ్ లీవింగ్ ద వరల్డ్, బీ హ్యాపీ మీరు అంటే చుట్టూ అందరూ ఏడుస్తుంటే తను చివరికి నవ్వుతూ వెళ్ళిపోగలగాల. ఇది సక్సెస్ఫుల్ పట్రి. నవ్వుతూ వెళ్ళిపోవాలా, చివరికి ఇది ఏడవాలా, అది సక్సెస్ అంటే. అది అబ్దుల్ కలాం చేసింది అదేనండి. అస్సాంలో ఐటీఐలో మాట్లాడుతూ 2 సూట్ కేసులు ప్రజెంట్ చేసి అవార్డేసి మిసిల్ మీద వచ్చి 2 సూట్ కేసులు పుస్తకాలు కోట్లతో బయటకు వెళ్ళిపోయి కదా అక్కడికి పోయేసి స్పీచ్ ఇస్తూ చివరికి ఈ బ్రీత్ లాస్ట్ ఉన్న స్పీచ్. అది జీవన సాఫల్యం, అది సక్సెస్. సో ఈ రకంగా నేను మీతో మాట్లాడి చాలా అదృష్టంగా భావిస్తాను. ఐ టేక్ లాట్ టైం, చాలా టైం తీసుకోండి. దీనికోసం గంట సేపు టైం తీసుకోవాలి. ఎందుకు తీసుకున్నారంటే yes it is must కదా. యు ఆర్ యంగర్ టు మీ, ఐఎమ్ సీనియర్ టు యూ. అంటే నాకు నాలెడ్జ్ కాదు, బట్ ఐ టెల్ దట్ వాట్ ఎవర్ ఐ నో బెటర్ ఆర్ ఫాల్స్, లెట్ us impart the feelings, impart the ideas, so that we can contribute in the society, we can share our responsibility, we can expand our school, we'll build our villages కదా. ఈ దేశాన్ని మళ్ళీ గొప్ప దేశంగా మార్చాలంటే మనమే మారాలి, మన పిల్లలు మారాలి, యువతరము ఒక్కొక్క యువతరం మళ్ళీ ఆ రకంగా కావాలి. ఆ మిషన్ మన శ్రీకాంత్ సార్ చెప్పిండు 10th ఫుల్ మార్కులు, నిల్లు గివని మనకు అవసరం లేదండి. మన వ్యక్తిగా మార్చగలిగే కావాలి. ఎవడు ఏమన్నా సరే మెమోలు ఇస్తాడు, అది ఇస్తాడు, ఉంటాడు, వాళ్ళు అంటూ ఉంటారు, మనం చేస్తూ ఉంటాం. కానీ మన చుట్టూ కోసం మనం పని చేయాలండి. కాబట్టి ఈ మంచి అవకాశం నాకు ఇచ్చారు. తల్లులంతా మీరంతా ఉన్నారు. ఇక మా కైలాసరావు అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది, మా స్టూడెంట్ కూడా, మా లస్మాన్ ఇక్కడే ఉన్నాడు. అట్లా మీరంతా చాలామంది గంభీరతో ఉన్నాడు, మేము కలుస్తూ ఉంటాము. కాబట్టి మీతో మాట్లాడడం చాలా ఆనందం కదా. మరి ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చిన మన శ్రీకాంత్ గారికి నేను కృతజ్ఞుడిని. రైట్. మనం అయిపోయినా Thank you very much, sir. Thank you for your wonderful messages to us. Your effort at the age of 68, very valuable. 60 suggestions in your speech. Thank you very much, sir. Keep motivating us. Keep motivating us. Thank you, sir.